మంచిది. దేవుని నామంలో తెలియజేస్తున్నాను. దేవుని ఇచ్చిన మహాకృపను బట్టి మనందరము ఆయన సన్నిధిలో ఇలా కూడుతున్నట్ట చాలా సంతోషము. నేను ఏదైతే కొంచెం చెప్పాలనుకున్నానో డాడీ కొంచెం ఆల్రెడీ మీకు బ్రీఫింగ్ చేస్తుంటున్నారు. కానీ కొంచెం మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడు పిల్లల పట్ల ఆయన ఉద్దేశం ఏంటి, పిల్లల పట్ల ఆయన ఉన్న సంకల్పం ఏంటి, మనం బిడ్డల పట్ల మనం చేయాల్సిన కార్యాలు ఏంటనేది మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునే వాళ్ళగా ఉంది. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ అధ్యాయము 14వ వచనం. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుంచి లేచిపోయి. మహోన్నతుడు గొప్ప దేవుడైనా మా దేవానైనా అయ్యా, ఈ వారంలో తనైనా ఈ రోజులో తనైనా మమ్మల్ని దీవించి ఆశీర్వదించుతున్నాయినా అదే నీ రెక్కల నిండా మమ్మల్ని భద్రపరుచుతున్నాయినా ఇక్కడ కోడిని ఆరాధించడానికి గణపరచడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకే వేలాస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి తనైనా. అయా నన్ను మరుగుపరచండి, అలుపుని అయా తనైనా, అయా నన్ను మీ పూర్వగా వాడుకొని తనైనా ఈ వాక్యంలో తనైనా మీరేనా నీ బిడ్డలతో మాట్లాడమని వాళ్ళ హృదయంలో కార్యం జరిగించి తనైనా అయా తన ఈ వాక్యంలో తనైనా వాళ్ళు ఎదుగులాగా సహాయం చేయమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. నేను ఇది పిల్లల గురించి కొంచెం ధ్యానం చేసినప్పుడు నాకు చాలా కష్టంగా అర్థం చేసుకోవటం. ఇది కొంచెం నాకు చాలా సమయం తీసుకుంది అనమాట. దేవుడు ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు కొంచెం అర్థం చేసుకుంటానికి కొంచెం నాకు సమయం పడదు. ఎందుకంటే మనం చూసేది, మన లోకంలో చూసేది ఒకటి, ఇక్కడ రాసిందేమో ఇంకొకటి. కాబట్టి కొంచెం చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడంటే మొదటిగా ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున ఏం చేశాడు మనల్ని సృజించాడు. ఆయన పోలిక, ఆయన స్వరూపము. స్వరూపం అంటే బయట ఉండే ఒక ఆకారము, పోలిక అంటే ఆయనలో ఉండే లక్షణాలు. అర్థమవుతుందా? ఆయనలో ఉండే లక్షణం. ఆయన్ని పోలి నడుచుకోండి అంటే ఏంటి? అతన్ని పోలి నడుచుకో అని మనం అంటా ఉంటాం కదా. అంటే అతన్ని అనుసరించి నడుచుకో అంటే అతనుకున్న గుడ్ క్యారెక్టర్స్ కలిగి నువ్వు కూడా ఉండు, ఆ విధంగా నువ్వు నడుచుకో. అలాగే ఆయన పోలిక చొప్పున మనం చేయబడ్డాం. కానీ ఏం జరిగింది ఇక్కడ? మన అవిధేయతల వల్ల మనం ఏం చేస్తున్నాం? ఆ పవిత్రతను మనం పోగొట్టుకున్నాం. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ పవిత్రతను ఆయన తీసేయకుండా ఆ పవిత్రతను ఎవరికి ఇస్తున్నారంటే పసిపిల్లలకి ఆయన ఇస్తున్నాడు. ఎప్పుడైతే పసిపిల్లవాడు లేదా పసిపిల్ల ఈ భూమిలోకి వస్తుందో దేవుని యొక్క పవిత్రతను కలిగి ఈ భూమిలోకి వస్తుందని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుందా? అంటే గాడ్స్ నేచర్ చిల్డ్రన్ విల్ రిఫ్లెక్ట్ గాడ్స్ నేచర్. అర్థమవుతుందా? అంటే పిల్లలు దేవుని యొక్క స్వరూపమందు ఉన్నారు. లేకపోతే దేవుని యొక్క ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో, దేవుని యొక్క పరిశుద్ధత ఏదైందో, లేదా దేవుని యొక్క ఆయన తలంపులు ఏదైతే ఉన్నాయో దాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా పసిపిల్లలు ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుందా? చూడండి, నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు.
ఇప్పుడు ఎట్లా అంటే కొంతమంది పిల్లలు ఉంటారు అనమాట, చిన్న చిన్న పిల్లలు రోడ్డు మీద ఎవరన్నా అడుక్కునేవాళ్ళు కానీ లేకపోతే ఎవరన్నా కనపడంగానే ఏం చేస్తారు, వాళ్ళు ఎంత తోస్తే అంత వాళ్ళ చేతికి ఎంత దొరికితే అంత తీసి ఇచ్చేస్తారు. దే ఆర్ వెరీ గ్రేస్ఫుల్ అనమాట, చాలా దయగలిగి ఉంటారు చిన్నప్పుడే. కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత ఆ దయ పోద్ది. ఎందుకు పోద్దని ఆలోచించండి. ఎందుకు పోద్ది అంటే ఎప్పుడైతే చిన్నప్పుడు ఈ పిల్ల తీసి ఇస్తుందో ఈ పక్కన ఉన్న తల్లి కానీ తండ్రి కానీ అంతే వాళ్ళకి తెలీదా ఎవరికి ఇస్తున్నాం, రూపాయి ఇస్తే చాలు అని చెప్పి నువ్వేం చేస్తున్నావంటే ఆ పవిత్రత మీద నువ్వు వదలదు. అర్థమైనా చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది ఎవరి మనస్తత్వం ఆలోచించండి. దయ్య కలిగి ఏం చేస్తుంది, దాతృత్వంతో ఇచ్చేస్తారు. చిన్న పిల్లలకి తెలియదు అనమాట వాళ్ళు ఎంత ఇస్తున్నారు, దాని వాల్యూ ఏంటి, మనీ వాల్యూ అంటే తెలియదు. బట్ దే వాంట్ టు గివ్ సంథింగ్, దే విల్ గివ్ హోల్ హార్టెడ్. అంటే హృదయపూర్వకంగా ఏం చేస్తారంటే ఇచ్చేస్తారు. హృదయపూర్వకంగా ఇచ్చేసేటప్పుడు నువ్వు పక్క నుండి అదుపు చేసి నువ్వేం చేస్తున్నావు, ఆ పవిత్రతను నువ్వు చెడగొడుతున్నావు. దేవుడు ఏం చెప్తున్నానంటే యూ షుడ్ ఎంకరేజ్. వాళ్ళు చేసే పనిని నువ్వేం చేయాలి, ప్రోత్సహించే విధంగా నీ ప్రవర్తన ఉండాలి. తల్లిదండ్రులైన మీ బాధ్యతలు ఏం చేయాలి, వాళ్ళు ఇస్తారనుకో, తాతతో ఇస్తారనుకో, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. నువ్వు చేస్తున్న మంచిది, ఇది నువ్వు జీవితాంతం చేయాలని నువ్వేం చేయాలి, వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి. దట్ ఈస్ గాడ్స్ నేచర్. అవునా కదా? ఇది దేవుని యొక్క ఒక ప్రవర్తన, లేకపోతే ఒక ప్రభావం అయింది, లేకపోతే ఆయనలో ఉన్న ఒక క్యారెక్టరిస్టిక్ అయింది. అవునా కదా? దేవుడు దాతృత్వం కలిగి నీకు ఇస్తున్నాడు. అవునా కదా? దేవుడు దాతృత్వం కలిగి నీకు ఏ విధంగా ఇస్తున్నాడో నువ్వు కూడా నీకు కలిగిన దాంట్లో దాతృత్వం కలిగి ఎవరికి వాళ్ళు లేని వాళ్ళకి నువ్వు ఇచ్చే వారంగా ఉండాలి. నీ బిడ్డలు పుట్టుకతో ఆ స్వభావం కలిగి ఉండాలి. ఎందుకంటే దే రిఫ్లెక్ట్ ద నేచర్ ఆఫ్ గాడ్. అర్థమైనా? దేవుని పోలిక చొప్పున వాళ్ళు లోకంలోకి వస్తారు. అర్థమైందా? సెకండ్, మన రెండవ విషయం చూసుకుంటే దే విల్ ఫర్గివ్ ఎవ్రీథింగ్. ఎవరైనా సరే వాళ్ళని ఏమన్నా కొట్టినా కానీ లేదా తిట్టినా కానీ వాళ్ళు ఆ క్షణం ఏడుస్తారు కానీ లేదా బాధపడతారు కానీ మరుక్షణం వాళ్ళకి గుర్తుండదు. అవునా కదా? కొంత సమయంలోనే వాళ్ళు మర్చిపోతారు. ఇప్పుడు అమ్మ వచ్చి ఏదైనా తిట్టింది, ఏదైనా తప్పు చేసామని తిట్టింది, అప్పుడు ఏడుస్తారు, కోపం చూపించినట్టు చేస్తారు. కానీ చిన్నపిల్లలు ఏం చేస్తారు, మళ్ళీ వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ క్షమించే గుణం ఉంది చూసారా, అది ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి దగ్గర నుంచి వచ్చింది. తండ్రి మనల్ని ఏ విధంగా క్షమిస్తున్నాడో, నువ్వు తండ్రికి ఏ విధంగా అవిధేయత చూపించినా సరే, తండ్రి సన్నిధిలో నువ్వు పాపం చేసి ఆయనకు అవిధేయుడు అయినా సరే, ఎప్పుడైతే నువ్వు తండ్రి దగ్గరికి వస్తావో ఆయన ప్రేమను చూపించి ఏం చేస్తాను, నువ్వు హత్తుకుంటున్నావు. అవునా కదా? ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే చిన్నపిల్లలు అలగగానే మనం వీళ్ళు ఏం చేస్తాం, బొజ్జగించడానికి ట్రై చేస్తాం. బొజ్జగించగానే వాళ్ళు ఏం చేస్తారు, గబక్క నుంచి మనల్ని పట్టుకుంటారు. ఎందుకంటే దే విల్ ఫర్గివ్ ఎవ్రీథింగ్, దే విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. అర్థమవుతుందా? సో వేర్ ఇట్ కమ్, అది దేవుడి నుంచి వచ్చిన పోలిక, నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకనే దేవుడు ఎన్నో మార్లు చెప్తున్నాడు, పిల్లల్ని పోలి ఉండండి. పిల్లల్ని పోలి ఉండడం అంటే ఇది, పిల్లల్లో సహజ సిద్ధంగా ఉండే గుణాలు ఇవి. ఎవ్రీ చైల్డ్ హ్యాస్ దిస్ క్యారెక్టరిస్టిక్స్. ఎందుకంటే వాళ్ళు దేవుడి నుంచి అనుగ్రహించబడిన బహుమతి కాబట్టి, ఆయన అనుగ్రహించిన బహుమతి కాబట్టి ఆయన బహుమతి ఎలా ఉంటుంది, పవిత్రంగానే ఉంటుంది. అంతేనా కాదు? దేవుడు ఒక బహుమానం నీకు ఇస్తున్నాడంటే ఆ బహుమానం ఎలా ఉంటుంది, ఆయన పవిత్రుడు కనుక ఆయన బహుమానాలు కూడా పవిత్రంగానే ఉంటాయి. దాన్ని మరణం చేసేది ఎవరంటే మనం. తర్వాత చూడండి, వాళ్ళకి దే విల్ నాట్ రిగ్రెట్. రిగ్రెట్ అంటే వాళ్ళు ఒక విషయాన్ని ఎవరైనా అపకారం చేసినప్పుడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని పగ తీర్చుకోవాలని అనుకోరు, లేకపోతే దాన్ని రివెంజ్ చేసుకోవాలని ఎప్పుడు అనుకోరు. దే విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఓకే, ఎవరైనా నీకు ద్రోహం చేశారు లేకపోతే నీ మీద ఏదన్నా అపకారంగా ఏదైనా మాట్లాడినారనుకో, మనం ఏం చేస్తాం, వెంటనే రివర్స్లో మాట్లాడతాము. తర్వాత దాన్ని గుర్తుపెట్టుకొని దానివల్ల బాధపడతామో లేకపోతే దాన్ని ఏం చేస్తాం, మనం మళ్ళీ వాడికి తిరిగి చెయ్యాలని ఒక ఉద్దేశం మనం కలిగి ఉంటాం. అవునా కదా? దాన్ని ఏమంటారు, రివెంజ్ అంటాం. అవునా కదా? కానీ చిన్నపిల్లలకి అది ఉంటుందా? ఉండదు. దేవునికి నువ్వు ఎంత అవిధేయంగా ప్రవర్తించినా సరే
ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతావో దేవుడు చెప్తున్నాడు, నీ పాపాలన్నిటిని నేనేం చేస్తాను, క్షమించేయటమే కాదు దాన్ని మరి అన్నటికీ జ్ఞాపకము చేసుకుని ఆయన చెప్తున్నాడు. అర్థమవుతుంది? సో దట్ ఈస్ హౌ. ఇంకా దేవుడు ఏమని చెప్తున్నాడు, నువ్వు నీ బట్టల గురించో నీ ఆహారం గురించో లేకపోతే రేపు ఏం జరుగుతుందో నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐ ఆమ్ దేర్ ఫర్ యూ టు టేక్ కేర్. నేను నీ గురించి ప్రతి విధమైన కేర్ తీసుకుంటున్నాను కాబట్టి నువ్వు రేపేంటని చింతించాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న క్షణంలో ఏం చేయాలి, నువ్వు దేవుల్లో ఆనందించమని దేవుడు చెప్తున్నాడు. అవునా కాదు? దేవుల్లో సంతోషించాలి, ప్రతి క్షణం దేవుళ్ళు ఆనందించమని ఆయన చెప్తుంటే మనం ఏం చేస్తామంటే రేపేంటి, అరే రేపు ఇవాళ సంపాదిస్తేనే కదా రేపు నాకు ఫుడ్ ఉండేది, లేకపోతే మంచి బట్టలు కట్టుకోగలను అని మనం ఏం చేస్తాం, దేవుణ్ణి సన్నిధిలో ఆనందించడం మానేసి మనం ఏం చేస్తామో కష్టపడటానికి వెళ్ళిపోతాం. కానీ చిన్న బిడ్డలను ఆలోచించారా? చిన్న బిడ్డలకి తర్వాత ఏంటి, రేపేంటి అని ఒక చింత ఉంటుందా? వాళ్ళకి ఉండదు. రేపేంటి అని ఒక ఆలోచనే ఉండదు వాళ్ళకి. దే విల్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ప్రతి క్షణాన్ని వాళ్ళు ఏం చేస్తారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు ప్రతి క్షణం. గాడ్ వాంట్స్ దట్ ఫ్రమ్ యూ. దేవుడు నీ గురించి కూడా, నిన్ను బట్టి కూడా అదే ఆలోచిస్తున్నాడు. నువ్వు ప్రతి క్షణం దేవుల్లో ఆనందించాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే లోక స్థితిగతులకు వెళ్ళిపోయి రేపేంటి, భవిష్యత్ ఏంటి, ఇప్పుడు చేయకపోతే నేనేం చేయగలను అంటే దేవుడు చెప్తున్నాడు, ఆకాశ పక్షుల కంటే సింహపు పిల్లల కంటే మీరు గొప్పవారు కాదా? మీరు శ్రేష్ఠులు కారా? అవి ఏం చేయవు, విత్తవు, కోయవు, దానికి ఏం ఆహారం సంపాదించుకోవాలన్న ధ్యాస ఉంటుంది, కానీ దేవుడే వాటికి అనుగ్రహిస్తాడు. దేవుడు తగిన సమయం అందు సమస్తం నీకు అనుగ్రహించి దేవుడిగా ఉన్నాడు. ఆయన పశువుల యందే లేకపోతే అల్పమైన ప్రాణుల యందే అంత దయగలిగి ఉన్నప్పుడు, దేవుడు నిన్ను తన స్వాస్థాలతో చేసుకున్నప్పుడు, తన బిడ్డలుగా నేను అభివర్ణించినప్పుడు, మీరు నా బిడ్డలు, మీరు నా స్వాస్థ్యం అని మీకు ప్రామిస్ చేసినప్పుడు దేవుడు నీ పట్ల ఎంత ప్రేమ, ఎంత దయగలిగి ఉంటాడు నువ్వు ఆలోచించావా? మనము దేని కొరకు చింతిస్తున్నాము, దేని కొరకు చింతించాలి? మనం పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నటకు చింతించాలి. అంతేగాని మనం లోక స్థితిగతులు సంపాదించుకోవడానికి మన చింతంతో సరిపోతుంది. సో చిన్న బిడ్డలు అటువంటి చింత వాళ్ళలో రేపేంటి, మరుక్షణం ఏం జరుగుతుంది అనే చింత వాళ్ళ ఉండదు. దే విల్ ఎంజాయ్ కంప్లీట్లీ, హార్ట్ఫుల్లీ, అంటే హృదయపూర్వకంగా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బాల్యాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ. అందుకనే దేవుడు చిన్నపిల్లలను అంత ప్రాముఖ్యత ఇచ్చాడు చిన్నపిల్లలకి. ఎందుకంటే వాళ్ళు దే విల్ రిఫ్లెక్ట్ గాడ్స్ ఇమేజ్. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కావున ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని. ఇప్పుడు ఈ పిల్లలు ఎవరి పోలికలో ఉన్నారని చెప్తున్నారు అక్కడ? దేవుని పోలికలో. ఈ ప్రియులైన పిల్లలు ఎవరి పోలికలో ఉన్నారంటే దేవుని పోలికలో ఉన్నారు. ఈ పిల్లల్ని చూసైనా దేవుని పోలికలో నడుచుకో అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అర్థమవుతుందా? నీ బిడ్డల్ని చూసైనా వాళ్ళు ఏ పోలికలో ఉన్నారు, దేవుని పోలికలో ఉన్నారు. కాబట్టి నువ్వు కూడా ఏ పోలికలో ఉండాలి, దేవుని పోలికలో ఉండాలి. కానీ మనం ఎవరి పోలికలో ఉన్నాం, మనం ఎవరిని అనుసరించి నడుచుకుంటాం? సో ఆలోచించి చిల్డ్రన్స్ డేని చిల్డ్రన్స్కే చెప్తాను, మీరు కూడా దేవుని బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తన వాక్యం ద్వారా మీకు ఏం చెప్పాలనుకుంటున్నాడని మీరు జ్ఞాపకం, మీరు సరి చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైతే మనం దేవుని కింద బిడ్డలుగా ఉంటామో, దేవుడు మనల్ని తల్లిదండ్రులు ఏ విధంగా బిడ్డల్ని సాకుతారో, లేకపోతే తల్లిదండ్రులు ఏ విధంగా బిడ్డని పెంచుతారో, ఆ విధంగా క్రీస్తులో నువ్వు పెంచబడినట్లయితే నువ్వు నీ బిడ్డను ఆ విధంగా పెంచుతావు. అర్థమవుతుందా? దేర్ ఇస్ ఎ చైన్ హియర్. క్రీస్తు బలిష్టమైన చేతుల కింద నువ్వు ఏ విధంగా అయితే నువ్వు ఎదుగుతావో,
అర్థమవుతుందా? ఏ విధమైన క్రమశిక్షణలో నువ్వు ఉంటావో, ఏ విధమైన భయభక్తులు కలిగిన జీవితంలో నువ్వు జీవిస్తావో, అదే జీవితము నీ బిడ్డలకి నువ్వు ఇవ్వగలవు. నువ్వే దారి తప్పిపోయి, నువ్వే ఇష్టానుసారంగా ఉంటావు, దేవుని సన్నిధిని నెగ్లెక్ట్ చేస్తావు, దేవునికి చేతుల కింద నీ జీవితాన్ని సమర్పించకుండా ఉన్నట్లయితే నీ బిడ్డలు దేవుని సన్నిధిలో ఎలా ఉంటారు? దేవుని హస్తాల కింద నీ బిడ్డలు ఎలా ఎదుగుతారు? దేవుని కాపుదల కింద, ఆయన రెక్కల నిండా నీ బిడ్డలు ఎలా ఎదుగుతారు? సో నా పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మనం కరెక్ట్ చేసుకోవాలి. మనము ఆయన హస్తాల కింద బిడ్డల వలె మనల్ని మనం లోపరుచుకోవాలి. వాక్యం చదివేసిన ఈ చిన్న బిడ్డ వలె ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో, దేవుని సన్నిధిలో తగ్గించుకొని జీవిస్తారో, ఆయన హస్తాల కింద చిన్న బిడ్డ మనస్తత్వం వల్ల నిన్ను నువ్వు తగ్గించుకుంటావో, అటువంటి వారికి ఏంటంట పరలోక రాజ్యములో స్థానము దొరుకుతుంది. అంతేగాని నీ ఇష్టానుసారంగా, నీ ఇచ్చ చొప్పున, యువర్ విల్, నీ విల్ చొప్పున నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించినట్లయితే దేవుని సన్నిధిలో స్థానం నీకు దొరకదు. అర్థమవుతుందా? వన్ థింగ్ ఐ వాంట్ టు సే, ఎప్పుడైతే చిన్న బిడ్డలు ఉంటారో వాళ్ళకి వైట్ పేపర్లు అంటారు. అర్థమవుతుందా? వైట్ పేపర్లు అంటారు. ఇప్పుడు ఈ వైట్ పేపర్ మీద ఒక గొప్ప ఆర్టిస్ట్ వచ్చి ఒక గొప్ప బొమ్మ గీసినట్టు ఆ పెయింటింగ్ లేకపోతే ఆ పేపర్కి ఉన్న విలువ పెరిగిపోతా పెరగదా? పెరుగుద్ది, అమాంతంగా పెరిగిపోద్దా? అవునా కదా? ఒక గొప్ప కవి వచ్చి దాని మీద ఒక కవిత్వం రాసిన అనుకోండి, దానికి ఒక విలువ సంతరించుకుంటుంది. అవునా కదా? అంతేగాని ఒక వ్యసనపరుడు, ఒక గూతులాడేవాడు వచ్చి దాని మీద గూతులు రాశాడు అనుకోండి, ఏముంటుంది? దాని మీద విలువ ఉంటుందా? సో నేనేం చెప్తానంటే, దేవుడు మీ అందరికి ఒక తెల్ల కాగితాన్ని ఆయన ఇచ్చాడు. ఈ తెల్ల కాగితం మీద నువ్వేమి రాస్తున్నావు? దేవుని వాక్యాలు రాస్తున్నావా? దేవుని యొక్క కట్టడలను రాస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో ఆ ఆజ్ఞని ఆ కాగితం మీద రాస్తున్నావా? లేకపోతే ఇష్టానుసారంగా మాట్లాడటము, పొగరుగా ప్రవర్తించటము, ఎదిరించి మాట్లాడటము, బూతులు తిట్టము, వ్యసనకరమైన జీవితము, లోక సంబంధమైన జీవితము, ఇవి ఆ కాగితం మీద రాస్తున్నావా? రాసేది ఎవరంటే తల్లిదండ్రులు. అవునా కదా? నీ బిడ్డల జీవితం మీద మొదటి అక్షరం రాసేది ఎవరు? తల్లిదండ్రులే. సో అందుకనే మీకే దేవుడు చెప్తున్నాడు, నీ బిడ్డల జీవితం మీద ఏం రాస్తున్నావు? నువ్వు దేవుని వాక్యం రాసినట్లయితే, దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తం ఏదైతే అది నువ్వు రాసినట్లయితే వాళ్ళు దేవునికి విధేయులుగా తెలుస్తారు, దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవిస్తారు. వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే దేవునికి మహిమార్థమై ఉంటుంది వాళ్ళ జీవితం. కానీ నువ్వు నీ ఇష్టానుసారంగా, నీ ఇష్టం వచ్చినట్టు ఏదో పడితే అది రాస్తే ఏమవుతుంది? చిరిగిన చిత్తుకాయితం అయిపోతుంది. చిరిగిన చిత్తుకైతే అది ఎందుకు పనికిరాదు? అది నీ బిడ్డల్ని ఆ విధంగా ఉన్నారా లేకపోతే ఈ విధంగా ఉన్నారా మీరే పోల్చి చూసుకోవాలి. మీ ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉంటుంది. ఓకే, కాసేపు మన ప్రేమను పక్కన పెట్టాలి. అర్థమైందా? మన ఈ లోక సంబంధమైన ప్రేమను పక్కన పెట్టాలి. దేవుడు చెప్తున్నాడు, అసలు ఆత్మీయ ప్రేమ ఏంటంటే ఆయన ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తాడో వాళ్ళనే శిక్షిస్తాడు. నువ్వు నీ బిడ్డల్ని ప్రేమించి శిక్షించట్లేదంటే నువ్వు నీ బిడ్డల్ని ప్రేమించట్లేదు. దట్ ఈస్ ఫైనల్. నువ్వు బిడ్డలు నువ్వే చెడగొడుతున్నావు. దట్స్ ఇట్. నువ్వు నిజంగా నీ బిడ్డను నువ్వు ప్రేమిస్తే అది సరైన మార్గంలో ఉండేలా నువ్వేం చేస్తావు? అని శిక్షిస్తావు. ఇప్పుడు శిక్షించమన్నారు కదా అని బెత్తం పెట్టి ఓ దెబ్బ బాధ అయితే కాదు. ఓకే, ప్రతిదానికి ఒక సివియారిటీ లేకపోతే ఒక పద్ధతి అనేది మనకి ఉంటుంది. చూడండి, దానిలో కూడా మనకి ఏంటంటే ఆ శిక్షించడంలో కూడా మనకు క్లారిటీ లేదు. నేను చెప్తాను. ఓకే, అంటే ఏ విషయానికి శిక్షించాలి, ఏ విషయానికి మందలించాలి, లేదా ఏ విషయాన్ని
క్షమించి వదిలిపెట్టాలి అనే దానికి ఒక క్లారిటీ లేదు మనకి. ఓకే, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఇప్పుడు ఏమైందంటే తండ్రి ఏం చేశాడంటే ఒక గాజు బొమ్మ, విలువైన గాజు బొమ్మ తీసుకొచ్చాడు. అవునా, విలువైన గాజు బొమ్మ తీసుకొచ్చినప్పుడు వీడు ఆడుకుంటా ఏం చేశాడు, చేయి తగిలింది, అది కింద పగిలిపోయి. అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి, ఏం చేస్తాము? ఎరగొట్టేస్తాం కదా. సరే, గుడ్. ఇప్పుడు నీ పిల్లవాడు స్కూల్లో ఒక అబద్ధం ఆడాడు. అర్థమైందా? స్కూల్లో ఏం చేశాడు, ఒక అబద్ధం ఆడాడు. ఆ విషయం నీకు తెలిసి నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తున్నావు అంటే ఇంకోసారి ఆడలేండి, ఇంకోసారి ఆడలేండి అదేం చేస్తున్నావు నువ్వు? సర్ది చెప్తావు. సో అసలు మీకే క్లారిటీ లేదు, ఏ విషయంలో శిక్షించాలి, ఏ విషయంలో శిక్షించకూడదని మీకే క్లారిటీ లేదు. అసలు శిక్షించాల్సింది ఎక్కడ? అబద్ధం చెప్పినప్పుడు ఎరగొట్టాలి. గ్లాస్ బద్దలు కొడితే నాయన నీకేం కాలేదు కదా, ఇంకోసారి అలా చేయొద్దని నువ్వు మందలించాలి. ఇది సరైన పద్ధతి. కానీ మనం ఏం చేస్తున్నాము, దానికి రివర్స్. నా తల్లి నన్ను సపోర్ట్ చేసిందిగా, ఏం కాదులే, ఇంకోసారి అబద్ధం ఆడచ్చు, తర్వాత దొంగ అవుతాడు, తర్వాత ఏదో అవుతాడు. అర్థమవుతుందా? ఎక్కడ శిక్షించాలో అక్కడ నువ్వు శిక్షించట్లేదు. నువ్వు అనుకుంటావు మందలిస్తున్నానని, శిక్షిస్తున్నానని, కానీ పాయింట్ ఏంటంటే ఏ సందర్భంలో శిక్షించాలో ఆ సందర్భంలో నువ్వు శిక్షించట్లేదు. ఏ సందర్భంలో అంత తీవ్రత అక్కర్లేదో అక్కడ నువ్వు ఆ తీవ్రతని చూపిస్తున్నావు. కాబట్టి దేవుని వాక్యానికి నువ్వు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు. అలా కూడా ఆ విషయం అర్థం. సో వీళ్ళు ఏమనుకుంటారంటే గ్లాస్ పగలు కొడితే కొట్టేస్తారు, అబద్ధం చెప్తే తిడతారు. తిడతం ఏముంది, చెబుతూ ఇంటమే కదా. ఈ దెబ్బలంటే అమ్మో. సో ఇప్పుడు ఏం చేస్తాడు, ఇటు గ్లాస్ ఉన్నప్పుడు భద్రంగా ఉంటాడు, అంటే ఇంట్లో క్రమశిక్షణ కల్లా బలిలా బిహేవ్ చేస్తాడు. బయటకు వచ్చి ఏం చేస్తాడు, ఇష్టానుసారంగా. ఇప్పుడు నీ బిడ్డలు అలా లేదా? ఇప్పుడు నీ బిడ్డలు ఆ విధంగా లేదా? ఇంట్లో అమ్మ నాన్న దగ్గర క్రమశిక్షణ గల వాళ్ళలాగా, లేకపోతే భయం గల వాళ్ళలాగా బిహేవ్ చేస్తారు. బయటకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడతారు. మరి దీన్ని అలవాటు చేస్తుంది ఎవరు? మీరే. దీన్ని అలవాటు చేస్తుంది మీరే. సో నేనేం చెప్తానంటే మీ పద్ధతి మార్చుకోవాలి. ఫస్ట్ మీరు మీ బిడ్డల్ని చూసే పద్ధతిని మార్చుకోవాలి. నీ బిడ్డల్ని ప్రేమించే పద్ధతిని మార్చుకోవాలి. నీ బిడ్డల్ని శిక్షించే పద్ధతిని మార్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు మార్చుకుంటావో అప్పుడు నీ బిడ్డల జీవితం మారుతుంది. అంతవరకు అట్లానే ఉంటుంది. అర్థమవుతుందా? చూడండి, దేవుడు ఏం చెప్తానంటే ఇక్కడ మనం చదువుకున్న విషయంలో, ఇప్పుడు ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారు, ఈ శిష్యులు ఎవరైతే ఉన్నారో, ఈ శిష్యులు ఏం చేస్తున్నారు, పిల్లల్ని దేవుని దగ్గర రాకుండా ఏం చేస్తున్నారు, ఆటంకపరుస్తున్నారు. సో వాట్ దే ఆర్ థింకింగ్, వాళ్ళు ఏమనుకుంటారంటే క్రైస్ట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ది చిల్డ్రన్. ఓకే, అంటే క్రీస్తుకి పిల్లలతో ఏ పని లేదు. సో అసలు వాళ్ళు అలా ఉద్దేశం చూడండి, వాళ్ళ ఆలోచన చూడండి. అంటే దేవుడు తిరిగి ఏం చేస్తున్నాడు, ఆయన రాజ్యాన్ని లేకపోతే ఆయన సువార్తని ప్రకటిస్తున్నప్పుడు, సత్యాన్ని, ఆయన సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది పెద్దలకు మాత్రమే. మనం కూడా అదే అనుకుంటున్నాం, ఇది పెద్దవాళ్ళకి సంబంధించింది. ఈ వాక్యం అర్థం చేసుకోవడానికి ఏజ్ కావాలి, లేకపోతే అదే తప్ప ఒక పరిపక్వత కావాలి, లేకపోతే అర్థం చేసుకునే ఒక స్టాండర్డ్స్ కావాలని నువ్వు అనుకుంటున్నామేమో. బట్ నీకు అర్థం కాని విషయం ఏంటంటే నీ బిడ్డలు నీ కడుపులో ఉన్నప్పటి నుంచి నేర్చుకోవడం ప్రారంభిస్తారని మీరు తెలుసుకోవాలి. నీ కడుపులో ఉన్నప్పటి నుంచే వాళ్ళు నేర్చుకోవడం ప్రారంభిస్తారు. ప్రతి విధమైన స్థితిని వాళ్ళు అక్కడే నేర్చుకుంటారని మీరు తెలుసుకోవాలి. ఇంట్లో ప్రధాన గొడవలు జరుగుతూ ఉన్నాయి అనుకోండి, ఫర్ సపోజ్ ఒకరినొకళ్ళు భార్య భర్తలు ఇద్దరు ఇప్పుడు గొడవ పడతా ఉన్నా అనుకోండి,
పుట్టినవాడు అదే మైండ్ సెట్తో పుడతాడు. అర్థమవుతుందా? ఎందుకని? ఈ కడుపులో ఉండే వాడు ఏం వింటున్నాడు? ఎప్పుడు ఈ గొడవనే వింటున్నాడు. సో వాడు అదే మైండ్ సెట్తో పుడతాడు. ఎందుకంటే నీ బిడ్డలు నీ కడుపులో ఉన్నప్పటి నుంచే నేర్చుకోవడం ప్రారంభిస్తున్నారు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, చిన్నప్పటి నుంచే వాళ్ళని ఎక్కడ పెంచాలి? దేవుని శిక్షా విధిలో వాళ్ళని పెంచాలి. చిన్నప్పటి నుంచే, బాల్యము నుంచే వాళ్ళని ఎక్కడ పెంచాలి? దేవుని శిక్షా విధిలో పెంచాలి. అందుకనే వాళ్ళు చెప్తున్నారు, దేవుని శిష్యులు చెప్తున్నారు, దేవుడు వాళ్ళని ఆపొద్దు, పరలోక రాజ్యము ఇలాంటి వార్తే. ఎందుకంటే వాళ్ళు పవిత్రంగా వచ్చారు లోకంలోకి, పవిత్రంగా జీవిస్తున్నారు. కాబట్టి ఆ పిల్లలకు ఏంటి పాపం అనేంటో తెలియదు. ఈ పాపము అనే దాని అర్థం ఏంటో వాళ్ళకి అప్పుడు దాకా తెలియదు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, పరలోక రాజ్యము ఇలాంటి వారిదే అని ఆయన మాట్లాడుతున్నాడు. అంటే నీకు కూడా పాపము అంటకుండా నీ జీవితం ఉన్నప్పుడు నీవు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావని దేవుడు చెప్తున్నాడు. పాపం అంటకుండా, ఇహలోక మాలిన్యము అంటకుండా నువ్వేం చేయాలి? నీ జీవితాన్ని పవిత్రపరచుకోవాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా ఉండాలంటే దేవుని శిక్షా విధిలో మన బిడ్డల్ని పెంచాలని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే దేవుని శిక్షా విధిలో నువ్వు పెంచకపోతే ఏమైతే వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తారు. చూడండి, అక్కడే మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనము దేవుడు ఇంకేం చెప్తున్నాడు చూడండి. ఈ చిన్నవాడిలో ఒకవేళైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. మీరు దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. ఈ బిడ్డలంట ఏం చూస్తారంట? పరలోకమందున్న తండ్రి రూపాన్ని చూస్తారు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు జన్మించిన తర్వాత మొదట ఆలయానికి తీసుకొచ్చారో, ఆలయానికి తీసుకొచ్చిన తర్వాత ఎవరి చేతిలో పెట్టారు? సుమియోని చేతిలో పెట్టారు కదా. పెట్టినప్పుడు వాళ్ళు ఏం చూశారు? దేవుని యొక్క స్వరూపాన్ని చూశారు. ఆయన ఆ స్వరూపాన్ని చూసి ఆనందపడతారు. ఎందుకంటే మన బిడ్డలు ఎవరిని చూస్తారంటే పరలోక రాజ్యంలో ఉన్న తండ్రిని చూస్తారు. ఈ చిన్న బిడ్డలు ఎవరిని చూస్తున్నారు? పరలోక రాజ్యంలో ఉన్న తండ్రిని చూస్తుంటే నువ్వేం చేస్తున్నావు? కుక్క నక్క గాడిద అని పెడుతున్నావు. ఇప్పుడు ఈ పిల్లడు అటు చూడటం మానేసి వీడి దిగి చూస్తున్నాడు కోపం వైపు. అసలు పిల్లలు ఎటువైపు చూస్తారంట? తండ్రిని చూస్తారు. ఆ బిడ్డలను చూసినప్పుడు నువ్వు తండ్రిని చూసినట్టే. ఆ బిడ్డలను చేర్చుకో, నీ హృదయంలోకి వాళ్ళని చేర్చుకుని నువ్వు వాళ్ళని ఆ విధంగా దేవుని శిక్షా విధిలో మనం పెంచినట్లయితే ఏమైతే మనం దేవుని యొక్క కృప మన బిడ్డలపై నిరంతరము ఉంటుంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎప్పుడైతే నువ్వు ఆయన కృపలో పెంచుతావో నీవు ఒక ఆశీర్వాదాన్ని పొందుకుంటానని మాట్లాడుతున్నాను. 128వ కీర్తనలో ఆయన చెప్తున్నాడు కదా, నువ్వేం పొందుకుంటావు? యెహోవా నుంచి నువ్వేం పొందుకుంటావు? ఆశీర్వాదాలు పొందుకుంటావు. నువ్వు నీ భోజన బల చుట్టూ నీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఎదుగుతారు అని ఆయన మాట్లాడుతున్నాడు కదా. ఎప్పుడు ఎదుగుతారంటే నువ్వు ఆ విధంగా నీ బిడ్డల్ని పెంచినప్పుడు. అంతేగాని నీ ఇష్టానుసారంగా ఉండి నా బిడ్డలు ఎదగాలి, ఒలీవ చెట్టులాగా పెరిగిపోవాలంటే అవ్వదు కదా. నువ్వు దేవునికి ఒబే అయ్యి, అంటే దేవునికి నిన్ను అప్పగించుకొని ఎప్పుడైతే నువ్వు బిడ్డలు పెంచుతావో అప్పుడు నీ బిడ్డలు ఎలా ఉంటారు? ఒలీవ మొక్కల వలె ఉంటారని ఆయన మాట్లాడుతున్నాను. చూడండి, see why God has given such importance to children. అంటే పిల్లల పట్ల దేవుడికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు, అంత ముఖ్యత ఎందుకు వాళ్ళకి ఇస్తున్నారని మనం చూసుకున్నట్లయితే ఎందుకంటే దే రిప్రజెంట్స్ హెవెన్ అండ్ దే సీ ఫాదర్. అంటే వాళ్ళు పరలోక రాజ్యాన్ని ప్రతిబింబించే విధంగా వాళ్ళ జీవితం ఉంటుంది. అలాగే క్రీస్తుని పోలి వాళ్ళు నడుచుకుంటున్నారు, వాళ్ళ జీవితం ఉంటుంది. తర్వాత తండ్రిని వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి సో దే హ్యావ్ సో ప్రామినెంట్ ఇంపార్టెన్స్ ఇన్ దర్ లైఫ్, ఇన్ ది క్రైస్ట్ లైఫ్, క్రిస్టియన్ లైఫ్ లో వాళ్ళకి ఒక అద్భుతమైన ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యతని నువ్వు కాపాడట్లేదు. తల్లిదండ్రులైన నువ్వు ఆ ప్రాముఖ్యతని కాపాడకుండా నువ్వేం చేస్తున్నావు అంటే చెరిపేసి లోక సంబంధమైన స్థితిలోనికి వాడిని తీసుకొచ్చేస్తావు.
లోక సంబంధమైన స్థితిలో వాళ్ళు నడిపించడం వల్ల ఏమవుతుంది, లోక స్థితిగతులు వాళ్ళ మీద వెళ్ళిపోయి ఆ తెల్ల పేపర్ అంత తెల్ల అయిపోతుంది, నల్లగా మారిపోతుంది. అది అర్థమవుతుందా? సో నేనేం చెప్తున్నానంటే చిల్డ్రన్ అంటే పిల్లలు ఎవరిని పోలి ఉంటారు, పరలోకాన్ని పోలి ఉంటారు. దాని పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి గల అర్హత పొందిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. రెండోదిగా ఆయన ఏం చెప్తున్నారంటే వాళ్ళు దూతలు అని చెప్తున్నారండి. అవునా? వాళ్ళు ఎవరు? దూతలు, దేవుని దూతలుగా ఉన్నారు. అంటే దేవుని మెసెంజర్స్ గా ఉన్నాడు. అంటే దేవుని మాటను తీసుకొచ్చే ఒక మెసెంజర్ గా వాళ్ళు ఉన్నారు. అంటే దేవుని పోలికతో వచ్చారంటే, దేవుని స్వరూపంతో వచ్చారు, ఆయన క్యారెక్టరిస్టిక్స్ తో వచ్చారంటే ఆయన మెసేజ్ ని వాళ్ళు తీసుకొస్తున్నారు. ఆయన స్వభావాన్ని వాళ్ళు తీసుకొచ్చి నీ ముందు పెడుతున్నప్పుడు నువ్వు ఆ మెసేజ్ నువ్వు స్వీకరించట్లేదు సరికదా, ఆ మెసేజ్ ను తుడిపేసి నీ ఇష్టానుసారమైన నువ్వు రాస్తున్నావు. అది. సో ఇంకేం చెప్తున్నాడు చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయంలో ముందు ఇంకో మాట, మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి. ఆ కాలమున శిష్యులు యేసునద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవరు గొప్పవాడని అడిగారు. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు? ఫస్ట్ థింగ్ మనం ఏం చెప్పుకున్నాము, పిల్లలు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి అర్హతలు పొందిన వారు. రెండోది వాళ్ళు దేవుని యొక్క మెసెంజర్స్, దేవుని దూతలు. వాళ్ళు ఎప్పుడు తండ్రిని చూస్తా, తండ్రిని ఆరాధిస్తూ ఉంటారు. తర్వాత థర్డ్ ఏంటంటే పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అన్న సందర్భం వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు, చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలువబెట్టి మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే, చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేదు. ఎప్పుడైతే మీరు మారు మనసు పొంది, దేవుడు చెప్తున్నాడు మారు మనసు అంటే మళ్ళీ నువ్వు కొత్తగా జన్మిస్తేనే కానీ, ఈ పసిపిల్లాడి వల్లే, ఈ చిన్న పిల్లాడి వల్లే నీ 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 నేచర్ ఎలా ఉండాలి, చిన్న పిల్లాడి నేచర్ అయిపోవాలి. ఈ చిన్న పిల్లాడి వల్లే నువ్వు ఎప్పుడైతే మారుతావో అప్పుడు ఈ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి నీకు అర్హత కలుగుతుందని అని చెప్తున్నాడు. ఇప్పుడు మూడోది ఏంటి, మనం పరలోక రాజ్యంలో ఎవరు ప్రధానులు అంటే ఎవరైతే ఈ చిన్న పిల్లాడి మనస్తత్వం కలిగి ఉంటారో వాళ్ళే ప్రధానులు. సో ఇప్పుడు పరలోక రాజ్యం మనం స్వతంత్రించుకోవాలంటే మనం ఏమవ్వాలి, చిన్న పిల్లాడి వలె మారిపోవాలి. అంటే నువ్వు మళ్ళీ జన్మించాలి, దేవునిలో మళ్ళీ నువ్వు జన్మించాలి, క్రీస్తులో మళ్ళీ నువ్వు ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడతావో, ఆయన ఇచ్చిన కృపను నువ్వు ఎప్పుడైతే తీసుకొని నువ్వు మళ్ళీ చిన్న బిడ్డగా మారుతావో అప్పుడు నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఆయన అనుగ్రహించున్నాడు. కానీ చిన్న బిడ్డలకి అవకాశము స్వతహాగానే వచ్చింది. ఆ అవకాశాన్ని ఏం చేస్తాం మనం? దట్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్ ఎవ్రీ టైం. ఆదాము అవ్వకి దేవుడు ఏం చేశాడంటే గొప్ప ఆధిక్యతలు ఇచ్చాడు. ఈ గొప్ప ఆధిక్యతలు ఏం చేశారు, వాళ్ళు పోగొట్టుకొని మరణానికి పాత్రలయ్యారు. ఇప్పుడు మనం అనుకుంటున్నామేమో ఆధిక్యత అక్కడే పోయిందని. నో, దేవుడు ఎప్పుడైతే నీకు బిడ్డనిస్తున్నాడో ఆ ఆధిక్యతను మళ్ళీ 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 ప్రతి బిడ్డకు ఆయన అనుగ్రహిస్తాడు. ప్రతి బిడ్డకు అదే ఆధిక్యతను ఇస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు పుట్టుకతోనే ఎవరిని పోలి ఉంటారని రాస్తుంది, క్రీస్తుని పోలి ఉంటారని రాస్తుంది. కాబట్టి బై బోర్న్ దే ఆర్ ప్యూర్ అండ్ అంటే పవిత్రులు, పరిశుద్ధులుగా ఉన్నారు వాళ్ళు. సో మనం అనుకుంటాం సపోజ్ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, బాలుడిగా ఉన్నప్పుడే ఒకవేళ దేవుని పిలుపును అందుకొని మరణించినట్లయితే వాళ్ళు దేవదూతలు అవుతారని మనం చెప్తాం. దేవుని రాజ్యంలో ఉంటారని మనం చెప్తాం. ఎందుకు చెప్తామంటే దే విల్ గో డైరెక్ట్లీ టు హెవెన్ బికాస్ దే డోంట్ నో వాట్ సిన్ ఈస్. అంటే పాపం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళు ఎక్కడికి ప్రవేశించడానికి అర్హత కాబట్టి పరలోక రాజ్యంలోనికి ప్రవేశించారు. నేనేం చెప్తానంటే ఎట్లా అయితే మనం ఈ భూమిలోనికి వచ్చామో ఆ పవిత్రతను నేను కంటిన్యూ చేయాలంటున్నా. ఆ పవిత్రతను ఏంటి, మన జీవితాంతము అదే పవిత్రతను మనం కంటిన్యూ చేయాలి. ఇహలోక మాలిన్యం అంటకుండా అని రాసినందుకే. ఎందుకంటే మనం పుట్టినప్పుడు మనకి ఏ మాలిన్యం లేదు, అది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏది లేని చోటే ఏదైనా వచ్చి అంటుకుంటుంది, అవును కదా? ఏమీ లేని చోటే ఏదైనా వచ్చి పట్టుకుంది అనుకో, ఏంటో నీకు మనకు అంటుకుంది అంటాం. అంతేగాని తెల్ల షర్ట్ వేసుకొని మళ్ళీ తెల్ల షర్ట్ వేసుకొస్తే ఏంటి మరకలంటే అంటాం ఎవరన్నా, అన్నాం కదా?
అలాగే మనం పుట్టుకతో ఎలా వస్తున్నాం? పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఈ లోకంలోకి వస్తున్న బిడ్డలు ఈ ఎదిగే క్రమంలో ఎలా వస్తున్నారంటే ఇహలోక మాలిన్యాన్ని అంటించేసుకుంటున్నారు. అసలు ప్రాబ్లం అంతా అక్కడ వచ్చింది. సో మనం ఈ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేకపోతాం. ఎప్పుడైతే నువ్వు భూమిలోనికి వచ్చిన స్టేట్లో నువ్వు ఉంటావు, అదే స్థితిలో నీ జీవితాంతం నువ్వు బతకడానికి నువ్వు శాయశక్తులు ప్రయత్నించి దేవుని సన్నిధిలో ఒబీడియన్స్తో ఆయన సన్నిధిలో పవిత్రంగా నువ్వు జీవిస్తావో అప్పుడు దేవుని పరలోక రాజ్యంలో నువ్వు స్థానాన్ని సంపాదించుకుంటావు. మనం ఆ విధంగా ఉండలేము కాబట్టి దేవుడు ఏం తీసుకొచ్చాడు? రక్షణ అని తీసుకొచ్చాడు. మనం ఆ విధంగా పవిత్రంగా ఉండలేకపోతున్నాం కాబట్టి దేవుడు రక్షణను అనుగ్రహించాడు. ఈ రక్షణ ఏం చేస్తుందంటే మళ్ళీ నిన్ను శుద్ధీకరించి మళ్ళీ నువ్వు పుట్టేలాగా చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ నువ్వు పవిత్రుడిగా పుడుతున్నావు. దేవుని కృప వల్ల, దేవుని రక్షణ వల్ల ఈ పవిత్రతని మళ్ళీ నువ్వు కంటిన్యూ చేయాలి. అవునా కదా? విశ్వాసంలో ఉన్న మీరు, విశ్వాసంలోకి నడపబడిన మీరు, లేకపోతే దేవుని చేత రక్షణ పొందిన మీరు ఆ విశ్వాసాన్ని ఏం చేయాలి? కంటిన్యూ చేయాలి, కొనసాగించేవారుగా ఉండాలి. అంతేగాని మధ్యలో ఆపేసేవారుగా ఉంటామా? నో, మధ్యలో ఆపేస్తే ఉపయోగం లేదు. ఆ విశ్వాసాన్ని ఏం చేయాలి? కొనసాగించేవారుగా ఉండాలి. నేనేం చెప్తానంటే ఈ విశ్వాసం ఇక్కడి నుంచి ఎప్పుడైతే రక్షణ పొందించినప్పుడు నువ్వు కొనసాగిస్తున్నావో, నువ్వు బాల్యం నుంచి ఎందుకు కొనసాగించట్లేదు అనేది నా పాయింట్. అర్థమైనా? ఇప్పుడు మనం పెద్దోళ్ళం అయిపోయి ఇష్టానుసారంగా పాపాలు చేసేసి, ఇష్టానుసారంగా మాట్లాడేసి, కొంతకాలం తర్వాత దేవుని తెలుసుకొని ఆయన రక్తంతో కడగబడి రక్షణ పొంది ఆయన ఇచ్చిన శరీరము రక్తంలో మనం పాలి భాగస్థులమై మనం ఏం చేస్తున్నాము? దేవుణ్ణి మనం అనుదినము కీర్తిస్తూ స్తుతిస్తూ ఆయనతో విశ్వాసంలో ఏం చేస్తున్నాం? కొనసాగుతున్న వారమై ఉన్నాం కదా. నేనేం చెప్తున్నానంటే చిన్నప్పటి నుంచి నువ్వు అదే స్థితిలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఏదైతే రక్షణ పొందుకున్నావో అదే స్థితిలో నువ్వు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఉన్నావు. అప్పటి నుంచి ఎందుకు కొనసాగించలేకపోతున్నావు? అప్పటి నుంచి నీ బిడ్డని ఆ శిక్షా విధులు ఎందుకు పెంచలేకపోతున్నావు అనేది నా పాయింట్. అర్థమవుతుందా మీకు? అటువంటి శిక్షా విధులు మన బిడ్డలు లేరు కాబట్టి ఒక ఫెయిల్యూర్ పేరెంట్స్గా మనం ఉన్నాం. మీకు జ్ఞాపకం చేస్తాం. ఒక ఫెయిల్యూర్ పేరెంట్స్గా ఉన్నాను. నేను చాలా బాధతో చెప్తున్నాను ఈ మాట. ఒక ఫెయిల్యూర్ పేరెంట్స్గా ఉన్నావు. నీ బిడ్డల్ని దేవుని శిక్షా విధిలో నువ్వు పెంచలేకపోతే, ఆ పవిత్రతలో బిడ్డల్ని నువ్వు కొనసాగించలేకపోతే ఒక ఫెయిల్యూర్ పేరెంట్స్గానే మనం మిగిలిపోతాం. సో వై God has given such importance to children అని మనం చూసినట్లయితే, బికాస్ దే ఆర్ ప్యూర్ అండ్ హోలీ. వాళ్ళు పవిత్రంగా జీవిస్తున్న బిడ్డలు. వాళ్ళకి పాపం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు కాబట్టి దేవుడు వాళ్ళకి అంత ప్రాధాన్యతను అనుగ్రహించాడు అని మీరు తెలుసుకోవాలి. తర్వాత చూడండి ఇంకేం చెప్తున్నానంటే లూకాసు వార్త 9:48 ఈ చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకునేవాడు, నా పేరిట ఎవరైతే ఈ చిన్న బిడ్డను చేర్చుకుంటారో నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వారిని చేర్చుకొను. అంటే ఆయన పంపిన వారు ఎవరు? తండ్రిని చేర్చుకున్నారు. చూడండి, ఎవరైతే ఈ చిన్న బిడ్డను చేర్చుకును అంటే బిడ్డను దత్తత తీసుకున్నారు కాదు. అంటే ఎవరైతే నిరాధారులు ఉన్నారో, ఆర్ఫన్స్ ఉన్నారో వాళ్ళని మనం ఆదరించాలి. అది భక్తి, దేవుని ఎదురు భక్తి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎవరైతే ఈ చిన్న బిడ్డను చేర్చుకుంటారంటే, ఎవరైతే ఆ చిన్న బిడ్డకు నా పవిత్రతను నీలో చేర్చుకుంటారో, అర్థమవుతుందా? ఎవరైతే ఆ చిన్న బిడ్డ యొక్క స్వభావాన్ని, ఆ పోలికను నీలో ఎప్పుడైతే నువ్వు చేర్చుకుంటావో అప్పుడు దేవుడు చెప్తున్నాడు నా దేవుని నువ్వు చేర్చుకున్నట్టు. ఎందుకంటే ఆయన పవిత్రుడు కాబట్టి మీరు పవిత్రుడుగా ఉండనా. ఎప్పుడైతే నువ్వు ఆ పవిత్రతను సంతరించుకుంటావో దేవుణ్ణి నువ్వు చేర్చుకున్నవాడు. ఇప్పుడు క్రీస్తు నువ్వు చేర్చుకుంటే క్రీస్తు ఏం చెప్తున్నాడు? నువ్వు తండ్రిని కూడా చేర్చుకున్నవాడిగా అని చెప్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు తండ్రిని చేర్చుకున్నావో ఇప్పుడు పరలోక రాజ్యంలో నీకు స్థానము లభించినట్టు.
సో 4వ పాయింట్ ఏంటి? చేర్చుకుంటాం. ఈ పిల్లవాడి స్వభావాన్ని మనం మనలో చేర్చుకోవాలి. ఈ చిన్న పిల్లవాడి మనస్తత్వాన్ని లేదా చిన్న పిల్లవాడి స్వభావాన్ని, ఆ పవిత్రతను ఏం చేయాలి? మనలో చేర్చుకోవాలి. ఎప్పుడైతే మనలో ఆ పసిపిల్లవాడి స్వభావాన్ని చేర్చుకుంటామో అప్పుడు మనం ఏమవుతామో? క్రీస్తుని మనం చేర్చుకున్న వాళ్ళు ఉంటాం. అక్కడ తర్వాత దేవుడు అక్కడ ఆయన చెప్తున్నాడు, ఆటంకాలు అనేవి వస్తాయి. అంటే ఆటంకపరిచే వాళ్ళు ఉన్నారు. ఎవరైతే మీరు ఆటంకపరుస్తున్నారో ఆయన చెప్తున్నారు, ఎవరైతే ఈ పిల్లవాడిని చేర్చుకోకుండా ఆటంకపరుస్తున్నారో దేవుడు ఏం చెప్తున్నాడు? తలకి ఒక పెట్టుకొని సముద్రం ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే ఈ పవిత్రతను చేర్చుకోకుండా ఆటంకపరుస్తారో, వాళ్ళు ఆటంకపరుచుకుంటారో, వాళ్ళ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ మెడకి ఒక తిరగటి రాయి కట్టుకొని సముద్రంలో దూకటం మేలని ఆయన చెప్తున్నాడు. అంటే ఏంటి? అంటే ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు ఆ పవిత్రతలో చేర్చుకోలేకపోయావో నువ్వు ఇక పరలోక రాజ్య వారసుగా నువ్వు ఉండలేవు. ఎప్పుడైతే ఆ పిల్లవాడిని పవిత్రత నీలో లేదో నువ్వు ఆ పరలోక రాజ్యాన్ని నువ్వు సంపాదించుకోలేవు. ఒకటి నువ్వు ఇంకా పాతాళానికి వారసుడు. ఇప్పుడు ఏదన్నా ఎవరన్నా ఒక రాయి కట్టి నీళ్ళలో వేసామనుకోండి, అది పైకి వస్తాడా? ఎట్టి పరిస్థితుల్లో ఆడు ఎందుకు అది పాతాళంలోకి వెళ్ళిపోదు. ఇక్కడ మీరు దూకినోడు ఏదన్నా కొద్దిగా అప్లిప్గా చేసి మధ్యలో ఉంటాడేమో కానీ ఈ డైరెక్ట్ అడుగుకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సముద్రం అడుగుని ఏమంటున్నాం మనం? పాతాళం అని అంటాం కదా. ఈ పాతాళానికి వెళ్ళిపోతాడు. అది మెడకి తిరగట రాయి కట్టుకొని సముద్రంలో దూకితే పాతాళానికి ఇంకా డైరెక్ట్. ఎందుకని నువ్వేం చేర్చుకోలేదు? దేవుడు అనుగ్రహించిన పవిత్రతను నువ్వు నీలో చేర్చుకోలేదు. దాన్ని నువ్వు ఆటంకపరుస్తున్నావు. అందుకని దేవుడు చెప్తున్నాడు, నీకు 2 చేతులు ఉన్నాయి, నీది ఏది ఆటంకపరుస్తుంది? ఒక చెయ్యి ఆటంకపరిస్తే ఆ చెయ్యి నువ్వు తీసేసేయి. నీకు 2 కళ్ళు ఉన్నాయి, నీ పవిత్రతను ఏది ఆటంకపరుస్తుంది? నువ్వు ఒక కన్ను పవిత్రంగా చూస్తుంది, ఇంకొక కన్ను ఏం చేస్తుంది? అపవిత్రమైన వాటిని చూస్తుంది. అపవిత్రమైన వాటిని వెనకెళ్తే నువ్వు అపవిత్రమైన దాన్ని తీసేసి పవిత్రంగా దేవుని సన్నిధిలోకి. ఇప్పుడు నీకు 2 కాళ్ళు ఉన్నాయి, ఒక కాలు ఏం చేస్తుంది? పవిత్రత వైపు అడుగులేస్తుంది, ఇంకో కాలు ఏం చేస్తుంది? అపవిత్రత వైపు, పేకాట వైపు, లేకపోతే మందు షాపుల వైపు మనం పరిగెట్టిస్తే దేవుడు ఏం చేయమనంటే ఆ అపవిత్రపరిచే ఆ కాలుని నరికేసుకొని ఆ పవిత్రపరిచే కాలుతో దేవుని సన్నిధికి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకో. అర్థమవుతుంది ఆయన చెప్పే మాటలు మీకు? ఈ చిన్న పిల్లవాడిని ఎవరైతే చేర్చుకోరో, అంటే ఈ పవిత్రతని ఎవరైతే చేర్చుకోరో, ఈ పవిత్రతను నీ జీవితంలో ఎప్పుడైతే ఆహ్వానించుకోవో అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు పాతాళానికే పాత్రుడివి. ఎప్పుడైతే నువ్వు ఆ పవిత్రతను నీలో చేర్చుకుంటావో, ఆ పిల్లవాడి వంటి ఆ పవిత్రతను నీలో చేర్చుకుంటావో అప్పుడు దేవుని రాజ్యంలో నీకు స్థానము లభిస్తుంది అని ఆయన. ఎప్పుడైతే నువ్వు ఆ పవిత్రతను చేర్చుకుంటావో, నువ్వు క్రీస్తుని చేర్చుకున్నట్టు, ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని చేర్చుకున్నావో తండ్రిని కూడా నువ్వు చేర్చుకున్నట్టు అని ఆయన మాట్లాడుతున్నాడు. నేను చెప్పింది మీకు అర్థం అవుతుందా? కొంచెం అర్థం వినడానికి కష్టంగా ఉంది అంటది. ఎందుకంటే మొక్కలేమో నాకేం అర్థం కావట్లేదు. మరి మీకు అసలు అర్థమవుతుందో అర్థం కావట్లేదో, ఏంటి నరికేసుకోమంటున్నారేంటి, తీసేసుకోమంటున్నారేంటి అంటే ఆ పవిత్రత నీలో లేనప్పుడు నువ్వు సంపూర్ణంగా నరకంలోకి వెళ్తాం కంటే ఒక అవయవం లేకుండా నువ్వేం చెయ్యి? పరలోక రాజ్యంలో ఉంటాం ఉత్తమం అని దేవుడు చెప్తున్నాడు. నిన్ను అపవిత్రపరిచేదేదో, నీ జీవితంలో నిన్ను అపవిత్రపరిచేదేదో దాన్ని నరికేసుకోమని దాని ఉద్దేశం. అంతేగాని చేతులు కాళ్ళు పోసేసుకోమని కాదు. నిన్ను ఏదైతే అపవిత్రపరుస్తుందో, ఏదైతే నువ్వు బానిసత్వానికి లోనయ్యావో, ఎక్కడైతే నువ్వు కట్టివేయబడ్డావో ఆ సంఖ్యల నుంచి నిన్ను విడిపించుకొని దేవుని పవిత్రతలోకి నడువు. పసిపిల్లవాడిని ఆ ఆలోచన చెప్పున, పసిపిల్లాడికి ఉన్న ఆ పరిశుద్ధత చెప్పున నువ్వు ఎప్పుడైతే నడుస్తావో అప్పుడు దేవుని రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు అని చెప్తున్నాడు. సో నౌ యూ హ్యావ్ అండర్స్టూడ్
వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ద చైల్డ్హుడ్నెస్. ఓకే, పసిపిల్లవాడి వంటి అంటే ఆ పిల్లవాడి యొక్క పవిత్రత యొక్క ముఖ్యము నీకు ఇప్పుడు తెలుసు, అవునా కదా? అంటే దేవుడు ఎందుకు ఆ పిల్లలకి అంత ప్రాముఖ్యతనిచ్చాడు అనేది నువ్వు అర్థం చేసుకో. ఎందుకంటే వాళ్ళు ఏం లేదు, మొదటిగా పాపము లేదు, రెండోదిగా వాళ్ళు క్రీస్తును పోలి జన్మించిన వారుగా ఉన్నారు, వాళ్ళ పవిత్రత ఉంది, అందుకనే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్. వాళ్ళు పరిశుద్ధులు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి అన్ని అర్హతలు కలిగిన వాళ్ళు. కానీ మనం ఏం చేస్తున్నాము, ఆ అర్హతల్ని పోగొట్టేస్తున్నాం. మనమే మన చేతులారా ఏం చేస్తున్నాం, మన బిడ్డకున్న అర్హతలన్నింటినీ పీకేసి మనం ఏం చేస్తున్నాము, ఈ లోకానికి బానిసలుగా మారుస్తున్నాం. ఈ లోక స్థితిగతులకి బానిసలుగా మన బిడ్డల్ని మనము మారుస్తున్న వాళ్ళుగా ఉన్నాం. చూడండి, నేను చూడండి, మన బిడ్డల్ని ఇప్పుడు దేవుని శిక్షా విధులు ఎలా పెంచాలి. మనం ఇంకా చదువుకున్నాం, తండ్రులారా నీ బిడ్డలకు కోపం రేపక దేవుని శిక్షా విధిలో వారిని పెంచండి. ఇప్పుడు నీ బిడ్డల్ని పుట్టినప్పుడైతే పవిత్రత ఉంది, నాకు తెలిసి ఇప్పుడు ఆ పవిత్రత పోయింది కాబట్టి వాళ్ళు మూర్ఖులుగా బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు, అవునా కదా? ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకు బిహేవ్ చేస్తున్నారయ్యా అంటే ఇంట్లో నిన్ను చూశారు కాబట్టి అట్లనే బిహేవ్ చేస్తున్నారు అంతే. ఇంట్లో నువ్వు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నావు, ఇంట్లో నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు, ఇంట్లో నీ భర్తకు నువ్వు ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తున్నావు, లేకపోతే నువ్వు భార్యని ఏ విధంగా ప్రేమిస్తున్నావు అన్న ప్రతి విషయాన్ని వాళ్ళు సూక్ష్మంగా గమనిస్తారు కాబట్టి ఓహో ఇట్లానే మనం బిహేవ్ చేయాలన్నమాట అని వాళ్ళు కూడా అట్లానే బిహేవ్ చేస్తారు. ఇప్పుడు నీ బిడ్డలు మూర్ఖంగా ఎందుకు ప్రవర్తిస్తారంటే సో వాట్ దే సీ, ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛంగా ఉంటారు, తెల్ల కాగితంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చూస్తే అది గ్రాస్ప్ చేసుకుంటారు. ఏం చూస్తే ఫస్ట్ వాట్ దే విల్ సీ దే విల్ గ్రాస్ప్ దట్. అర్థమైందా? మొదటిగా వాళ్ళు ఏం చూస్తే అది వాళ్ళ ఆలోచనలో ప్రింట్ అయిపోద్ది కాబట్టి వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. సో మనం ఏం చేయాలంటే అటువంటి స్థితి ఆ బిడ్డల జీవితంలో చిన్నప్పటి నుంచి లేకుండా వాళ్ళ దేవుని శిక్షా విధిలో ఏ విధంగా పెంచాలి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, దేవుడు నీకు బిడ్డలు ఇచ్చినంత మాత్రాన ఆ బిడ్డలు నీ సొంతం కాదు. నీ కడుపున పుట్టినంత మాత్రాన నీ కాళ్ళ మీద స్వతంత్రం లేదు, హక్కు లేదు. అర్థమవుతుందా? దేవుడు ఏం చేశాడంటే ఆయన బహుమానాన్ని నీకు ఇచ్చి నా కొరకు వారిని పెంచు అని ఆయన చెప్పాడు. సో దీని ప్రకారం చూస్తే నువ్వేంటి, దేవుడి కొరకు పని చేసే ఒక పని ముట్టువి అంతే. యు డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఆన్ యువర్ చిల్డ్రన్. దేవుని బిడ్డల్ని వాళ్ళ జీవితాన్ని పాడు చేయడానికి కానీ శాసించడానికి కానీ నీకు ఎటువంటి అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళెవరు దేవుడి నుంచి అనుగ్రహించబడిన బహుమతులు, దేవుడి నుంచి అనుగ్రహించబడిన బిడ్డలు కాబట్టి వారిని దేవుని కొరకు పెంచే బాధ్యత మాత్రమే నీ మీద ఉంది. అర్థమవుతుందా? చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయము 9వ వచనం. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుటకు నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పి. సో దేవుడు కూడా నీకు అదే చెప్తున్నాడు. ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే మోషే చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఏం చేసింది తల్లి, విడిచిపెట్టినప్పుడు ఆ కొట్టుకుంటా వచ్చి ఎవరి దగ్గర చేరింది, అది ఫరో ఇంటికి చేరింది అన్నమాట ఆ పెట్టి. అప్పుడు బిడ్డలు తీసుకున్నప్పుడు ఫరో కుమార్తె ఏమంటుందంటే నా కొరకు ఈ బిడ్డను పెంచడానికి ఒక మహిళ కావాలి అన్నప్పుడు మోషే గారు తల్లి గారే వచ్చారు. ఎందుకంటే మిరియం గారు వెళ్ళి ఆ తల్లిని తీసుకొచ్చినప్పుడు ఏం చెప్తుంది ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించారు. ప్రతి వాక్యంలో ఒక అంతరార్థంగా ఒక మీనింగ్ దాగి ఉంటుంది. అర్థమవుతుందా? అది మీరు జాగ్రత్తగా గమనించి ఆమె ఏం చెప్తుందంటే నా కొరకు ఈ బిడ్డని పాలించి పెంచడానికి బాధ్యత నీకు ఇస్తున్నాను, నేను నీకేమి ఇస్తాను, జీతము. ఇప్పుడు దేవుడు కూడా ఏం చెప్తానంటే నా కొరకు ఈ బిడ్డల్ని పెంచు, నేను నీకు జీతాన్ని. ఇప్పుడు దేవుని కొరకు నువ్వు పెంచుతున్నావా, లేదా లోకానుసారంగా నీ బిడ్డలను పెంచుతున్నావా, సాతాను కొరకు నీ బిడ్డలను పెంచుతున్నావా, వాళ్ళే నీకు జీతం ఇస్తారు. అర్థమవుతుందా నా మాటలు?
ఇప్పుడు నువ్వు ఏమి విత్తుతావో అదే నువ్వు కోస్తావని దేవుడు చెప్తున్నావు కదా. ఆ మాటలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు దేవుడు నీకు బిడ్డలను అనుగ్రహించి బిడ్డలనిచ్చి ఈ బిడ్డల్ని నువ్వు నా కోసం పెంచితే నేను నీకేమి ఇస్తాను? రిటర్న్ గా ఒక జీవితాన్ని ఇస్తాను, ఒక ఆశీర్వాదాన్ని ఇస్తాను, ఒక ఫలభరితమైన స్థితిని ఇస్తాను, నా రాజ్యంలో నీకు స్థానాన్ని ఇస్తానని చెప్పాడు. ఈ సాతాను కోసం పెంచితే వాడు జీతము ఇస్తాడు. ఏంటా జీతం? నరకం అనే జీతము ఇస్తాడు. నువ్వు దేవుని కోసం నీ బిడ్డల్ని పెంచకుండా లోకానుసారంగా నీ బిడ్డల్ని పెంచినట్లయితే వాళ్ళ జీవితం పాడటమే కాదు, నీ జీవితం కూడా నీకు అదే జీవితం వస్తుంది. మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నీ బిడ్డల్ని దేవునికి ఇష్టానుసారులుగా లేకపోతే యజమానులు ఉపయోగించుకోవడానికి పనికొచ్చే పాత్రలుగా నీ బిడ్డల్ని ఎప్పుడైతే నువ్వు పెంచుతావో దేవుడు ఏం చేస్తాడంటే బలా మంచి దాసుడా అని నీకేం చేస్తాడు? ఆయన జీవితాన్ని ఇస్తాడు. అది ఆ విధంగా మనం ఏం చేయాలి? దేవుణ్ణిలో ఎలా పెంచాలి అనేది క్లుప్తంగా నేను కొన్ని పాయింట్స్ చెప్పి ముగిస్తాను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. అందుకు మానవుగా, నా ప్రభువా, నువ్వు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దాన్ని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాని వేడుకొనగా. చూడండి, ఫస్ట్ ఎవరైతే తల్లిదండ్రులు కాబోతున్నారో బిడ్డ కడుపులో ఉండగానే ప్రతి ఒక్కరు చేయాల్సిన ప్రార్థన. ఏంటి ఆ ప్రార్థన అంటే, మానవ ఏమని ప్రార్థన చేస్తాం? వాళ్ళ సంతానం లేనప్పుడు దేవుడు దూత వాళ్ళకి ప్రత్యక్షమై ఏం చెప్పింది? మీకు ఒక సంతానాన్ని అనుగ్రహిస్తానని అని చెప్పినప్పుడు వీళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, దేవా, ఆ బిడ్డను నీ కొరకు ఎలా పెంచాలో మాకు నేర్పించు. దిస్ ఈస్ వాట్ తల్లిదండ్రులైన మనం చేయాల్సిన ప్రార్థన ఇది. మొదటిగా నీ బిడ్డల్ని దేవుని శిక్షా విధులు ఏ విధంగా పెంచాలో ఆ జ్ఞానాన్ని మాకు దయచేయి నాయనా అని నువ్వు ఎవరి దగ్గర అర్థించాలి? దేవుని దగ్గర అర్థించాలి. ఆయన గోజాడాలి, వేడుకోవాలి. దేవా, ఈ బిడ్డల్ని నువ్వు నాకు అనుగ్రహించావు, ఈ బిడ్డలు నీ మహిమార్థమై నీ పరిపుట్లుగా నీ రాజ్య స్థాపకులుగా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నేను ఆ విధంగా పెంచాలి, ఆ జ్ఞానాన్ని మాకు దయచేయి. ఆ జ్ఞానం లేకపోతే మేము లోకానుసారంగా పెంచేస్తామే. లోకానుసారమైన వ్యక్తుల వలె ఈ బిడ్డ కూడా లోకంలో కలిసిపోతాడు. నా బిడ్డ ఆ విధంగా ఉండటానికి వీల్లేదు. కాబట్టి ఏం చేయమని ప్రార్థన చేస్తున్నాను? నీ శిక్షా విధిలో ఏ విధంగా పెంచాలో మాకు నేర్పించయ్యా అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆ విధమైన ప్రార్థన మనం ఉంటారు. నీ బిడ్డలు ఆత్మీయంగా ఎదగాలంటే, చిన్నప్పటి నుంచి ఆత్మీయంగా ఎదగాలంటే నీకేం కావాలంటే ఫ్యామిలీ ప్రేయర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? నీ బిడ్డలు కడుపులో ఉండగానే నువ్వు ఫ్యామిలీ ప్రేయర్ అనేది నీ జీవితాన్ని కట్టేది, నీ బిడ్డల జీవితాన్ని కట్టేది. ప్రతి ఉదయాన్నే లేచి నువ్వేం చేయాలి? తండ్రి తల్లి బిడ్డలు కూర్చొని ఏం చేయాలి? దేవునికి స్తుతులు అర్పించాలి, ప్రార్థన చేయాలి. దేవా, మీ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించాలి నువ్వు వేడుకున్నట్లయితే దేవుడు తన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అర్థమవుతుందా? ఎప్పుడైతే సంసోను కోసం తల్లిదండ్రులు దేవుని ప్రార్థన చేస్తాను, అయ్యా ఈ బిడ్డని నీ కొరకు ఎలా పెంచాలో ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు. అంటే మన ప్రార్థన ఎలా మనం చేస్తున్నాం? అసలు ప్రార్థన ఇప్పుడు చేసామా? నీ బిడ్డల కొరకు మనకు ఎన్నో ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి కదా బిడ్డల కొరకు. అదే మా బిడ్డలు మంచి చదువుకోవాలి కాబట్టి నేను ఎప్పుడు చేంజ్ చేస్తాను, వాళ్ళ కోసం ఇంత కూడా పెడతాను, ప్రతి నెల ఇందుకు దాస్తాను, లేకపోతే ఎల్ఐసీని కడతాను, లేకపోతే పోస్ట్ ఆఫీస్లో ఒక ప్లాన్ అదేస్తాను. చాలా ప్లాన్స్ మనం ఆలోచించుకుంటూ ఉంటాం బిడ్డల కోసం, వాళ్ళ ఫ్యూచర్ సెట్ చేయడానికి. కానీ ఈ లోకంలో ఉన్న ఫ్యూచర్ సెట్ చేస్తున్నావు. నేనేమంటున్నానంటే, ఆ పరలోక రాజ్యానికి వాళ్ళు స్వతంత్రించుకోవాలి కదా, అది గొప్పది కదా, దీనికంటే అది గొప్పది కదా. ఇక్కడ ఎంత మహా 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అంటాం. అక్కడ వేల సంవత్సరాలు బ్రతకాలి కదా. మరి అక్కడ నువ్వు ఫ్యూచర్ని సెట్ చేసుకోవా? ఇక్కడ నువ్వు ఎలా ఫ్యూచర్ని సెట్ చేసుకుంటున్నావు, నీ బిడ్డల కోసం ఎలా అరేంజ్ చేస్తున్నావో అక్కడ కూడా వాళ్ళకి ఫ్యూచర్ని అరేంజ్ చేయాలి కదా. అది నీ మీద బాధ్యత ఉందా లేదా? ఉంది. కాబట్టి నువ్వేం చేయాలంటే చిన్నప్పటి నుంచే వాళ్ళని నీ పని కొరకు, నీ నామ మహిమార్థమై వాళ్ళని ఎలా పెంచాలో మాకు నేర్పించయ్యా అని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. చూడండి, రెండవది
యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. వారి విద్య దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించదేమో అని వారిని పిలువనప్పించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చాను. యోబు నిత్యము అలాగున చేయించు. చూడండి, యోబు గారు ఏం చేస్తారంటే ప్రతి బిడ్డను బట్టి, తనకున్న ప్రతి బిడ్డను బట్టి, సంతానాన్ని బట్టి, ప్రతి ఒక్క ఇండివిజువల్గా, అదొక ఒక గుంపులో గోవింద కాదు, అంటే గుంపులో కూర్చోబెట్టి ప్రార్థన చేయడం కాదు. ఆయన ఏం చేస్తారంటే ప్రతి బిడ్డకి ఇండివిజువల్ కేర్ అంటారు. ఇండివిజువల్ కేర్ అంటే నీకు 3 సంతానం ఉన్నప్పుడు, 4 సంతానం, 2 సంతానం ఉన్నప్పుడు కూడా ఏం చేయాలంటే ప్రతి బిడ్డ పట్ల ఒక ఇండివిజువల్ కేర్ నువ్వు చూపించాలి. ఇప్పుడు యోబు గారు ఏం చేస్తానంటే ప్రతి బిడ్డని బట్టి ఆయన దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. ప్రతి బిడ్డని బట్టి, అయ్యా ఈ బిడ్డ ఏమైనా పాపం చేసాడేమో, అయ్యా నీకు వ్యతిరేకమైన జీవితం జీవించాడేమో, ఈ రోజంతట్లో కాలేజ్కి వెళ్తున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు, అక్కడ అనేక మంది మిత్రులతో కలిసి జీవిస్తున్నాడు, ఏదన్నా నీకు అవిధేయమైన మాట ఏదైనా మాట్లాడినామో, నీకు అవిధేయమైన ఆలోచన ఏదైనా ఆలోచించినాడేమో, ఈ బిడ్డని క్షమించేయాలి. ఏం చేస్తాడు? ప్రతి దినము తన బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. నువ్వు నీ బిడ్డను బట్టి కన్నీరు కారుస్తున్నావా? నువ్వు నీ బిడ్డల నిమిత్తం దేవుని సన్నిధిలో భోజాడుతున్నావా? నువ్వు నీ బిడ్డల నిమిత్తం దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి కన్నీటితో పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నావా? అయ్యా వాళ్ళ పాప జీవితం వాళ్ళు లేకుండా వాళ్ళు పవిత్రంగా ఉండాలని వాళ్ళు పవిత్రపరుస్తున్నావా? దేవా నీ రక్తం ప్రోక్షించి వాళ్ళని పవిత్రపరచని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రతి ఉదయము, ఒక్కరోజు కాదంట, ప్రతి ఉదయము యోబు గారు చేసే ప్రార్థన తన బిడ్డల కోసం ప్రార్థన చేస్తాడు. అయ్యో వాళ్ళు నీ దృష్టిలో ఏమైనా పాపం చేశారేమో, ఏదైనా అవిధేయంగా నడుచుకున్నారేమో, దేవా క్షమించే నా బిడ్డల్ని క్షమించని ప్రార్థన చేస్తాను. అటువంటి స్థితి మన జీవితంలో ఉండాలి. చూడండి, ఎప్పుడైతే మనము కుటుంబంలో ప్రార్థన అనేది అలవాటు చేసుకుంటామో అప్పుడు ఏమవుతుంది, నీ బిడ్డలు కూడా దాన్ని అనుసరిస్తారు. అర్థమవుతుంది? నీ బిడ్డలు కూడా ఏం చేస్తారు? దాన్ని అనుసరించి నడుచుకుంటారు. చిన్నప్పటి నుంచి నువ్వు అలవాటు చేసినప్పుడు ఆ దేవుడి వాక్యం ఏం చెప్తుంది? పెద్దయినా సరే దాని నుంచి వాళ్ళు తొలగిపోరని మాట్లాడుతుంది కదా. చిన్నప్పటి నుంచి నువ్వు కూర్చోబెట్టాలి. ఇప్పుడు మా ఇంటి కింద అంగన్వాడీ స్కూల్ ఉంది, తెలుసు కదా. ఈ రోజు పొద్దున్నే పిల్లలు తీసుకొస్తారు, అవి క్యార్ మన ఏడుస్తూ ఉంటారు. అయినా సరే తల్లిదండ్రులు ఏం చేస్తారు? కొట్టైనా సరే తిట్టైనా సరే అక్కడ స్కూల్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. అవునా కదా? ఇప్పుడు నీ పిల్లోడు సండే స్కూల్కి రానని మారం చేస్తాడు, నువ్వేం చేస్తున్నావు? కొట్టి పంపించగలుగుతున్నావా? సండే స్కూల్కి నీ పిల్లోడు రానని మారం చేస్తున్నాడు అనుకో, సపోజ్ కొట్టి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడే కూర్చో దేవుని వాక్యం విను అని నువ్వు చెప్పగలుగుతున్నావా? ప్రైజ్ లార్డ్. అట్లాంటి తల్లులు ఉండాలి. మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే అటువంటి తల్లు ఉండాలి. ఏం చేయాలి? తీసుకొచ్చి చేతులు దాక్కొచ్చి ఏం చేయాలి? దేవుని సన్నిధిలో పడేయాలి. అప్పుడు వాళ్ళు దాన్ని అలవాటు చేసుకుంటారు, అభ్యాసం చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళకి అలవాటు అయిపోతుందో దాని నుంచి వాళ్ళు ఎన్నటికీ తొలగిపోరు. ఇప్పుడు ఉదయకాల ఆరాధనలో నీ బిడ్డ అమ్మ 5 కదా అయింది నేను లెగను, 6 అయింది నేను లెగనంటే కొట్టి లేపి కూర్చోబెట్టావా ప్రార్థనలో? ఏమా నీ బిడ్డల్ని లేపి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టగలుగుతున్నావా? ఆ ప్రార్థన జీవితం అలవాటు చేయగలుగుతున్నావా? దేవుని కొరకు సమర్పణ కలిగి జీవించాలి. మన వృత్తిని జీవిస్తామంటే జీవించడం కాదు. యోబు గారు ఏం చేస్తాడంటే ప్రతి ఉదయము తన బిడ్డలను బట్టి కన్నీరు కారుస్తున్నాడు. నువ్వు నీ బిడ్డలను బట్టి కన్నీరు కారుస్తున్నావా? వాళ్ళ భవిష్యత్తు గురించి కన్నీరు కారుస్తున్నావా? నువ్వు ఎప్పుడైతే అటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉంటావో నీ బిడ్డలు కూడా అటువంటి ప్రార్థనా జీవితమే
కలిగి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పెద్ద వాళ్ళని కూడా బిడ్డలు కలుగుతారు, అవునా కదా? వాళ్ళ బిడ్డలు కూడా దేవుని చేత ఆశీర్వదించబడాలి. తరతరాలు దేవుని చేత ఆశీర్వదించబడాలంటే ఆ అలవాటు నీకు రావాలి. ప్రార్థన జీవితం అనే అలవాటు నీకు రావాలి. అది కూడా తరతరాలు రావాలి. ఇప్పుడు మనకి ఆస్తి వస్తుంది తరతరాలుగా, మనం పంచుకుంటా ఉంటాం కదా. అదే విధంగా ప్రార్థన జీవితం అనే ఆస్తి తరతరాలుగా మనకి ఏం చేయాలి? రావాలి. ఎప్పుడైతే ఆ ప్రార్థన జీవితం లేదో సాతాను ఏం చేస్తుంది? మీ దగ్గర అటాక్ చేస్తుంది కంపల్సరీ. ఎందుకంటే ప్రార్థన లేని వాడి దగ్గరికి ఈజీగా వచ్చేస్తుంది. ఇట్స్ ఓపెన్ గేట్. నీ జీవితం ఏంటది? తెరిసిన తలుపది దానికి. ఇప్పుడు ఏమంటే కొంతమంది ఇప్పుడు అవకాశం ఉన్న చోటికి కొంతమంది బిజినెస్ మ్యాన్ అర్థం చేసుకుంటారు. బాగా అవకాశం ఉందన్నమాట. ఇక్కడ లాభం పొందడానికి బాగా అవకాశము, లాభం పొందడానికి ఈ బిజినెస్ ఎంటర్ అవడానికి బాగా అవకాశం ఉంది, ఓపెన్ డోర్స్ ఉన్నాయి. ఓకే, అటువంటి వాటిని వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం పక్కన పెడతారు. అర్థమవుతుందా? ఎప్పుడు ఓపెన్ డోర్స్, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు కొంచెం కష్టతరంగా ఉంటుంది చూసారు బిజినెస్, దాంట్లోకి ముందు వెళ్ళడానికి వీళ్ళు ట్రై చేస్తారు. ఎందుకని? ఆ కష్టతరమైన దాంట్లో ఎంటర్ అయిపోయి దాంట్లో లాభం సంపాదించాలి. అర్థమవుతుందా? ఇప్పుడు సాతాను కూడా అంతే. మనం ఏమనుకుంటాం అంటే నాది ఓపెన్ డోర్, మరి నా జీవితంలో సాతాను ఏం కార్యం చేయట్లేదు కదంటే, నేను ఓపెన్ డోర్ పక్కన పెట్టి నిన్ను ఎప్పుడైనా ఆడుకుంటుంది. దాని ఇష్టం అది. దానికి ఎప్పుడు దానికి ఆలోచన వస్తే దానికి ఎప్పుడు వెసులుబాటు ఉంటే అప్పుడు నీ మీద దాడి చేస్తుంది. కానీ దాని మెయిన్ టార్గెట్ ఏంటంటే విశ్వాసాన్ని పడగొట్టడం అనేది మెయిన్ టార్గెట్. కాబట్టి అది కష్టం, కాబట్టి ముందు ఆ కష్టమైన దాని మీద వర్క్ చేస్తాం. సో మనం అనుకుంటాం విశ్వాసానికి ముందు ఎందుకు కష్టాలు వస్తాయి అంటే, ముందు దాన్ని ఎవరి మీద అటాక్ చేస్తాయి? విశ్వాసుల మీదే అటాక్ చేస్తుంది. దీన్ని వదిలేసారని కాదు, వెళ్ళి సైడ్ డోర్ పెట్టుకుంది, దానికి బోర్ కొట్టినప్పుడు వచ్చి ఆడుకుంటుంది. ఎందుకని? ఇది ఓపెన్ డోర్, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు. ఇప్పుడు నీ ప్రార్థనా జీవితం లేదనుకో, నీ జీవితం అలానే ఉంటుంది. ఓపెన్ డోర్ సంపూర్ణంగా నాశనం చేస్తుంది. సో నేనేం చెప్తున్నానంటే, తరతరాలుగా నీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే నీ బిడ్డలకి ఆ ప్రార్థనా జీవితం అనేది రావాలి. అర్థమైందా? తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. మూడవది ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి, దేవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి అంటే భయభక్తులు కలిగి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటను గైకొని నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. కింద అనేక రెట్లుగా నేను ఆశీర్వదిస్తా అన్నాడు. నీ స్వాస్థ్యాన్ని నేను స్థిరపరుస్తా అంటున్నాడు. తర్వాత నీకు ఇచ్చిన భూమిని నేను స్థిరపరుస్తాను, నన్ను వర్ధిల్లింపజేస్తాను. అనేక ఆశీర్వాదాలు దేవుడు గుర్తిస్తున్నాడు. అప్పుడు నీ బిడ్డలు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే నువ్వేం చేయాలి? వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. నీ బిడ్డలు అనేక పనులు చేస్తూ ఉంటారు. ఆ పనిలో నీ బిడ్డ ఆశీర్వదించబడాలంటే, ఆ పనిలో నీ బిడ్డ ఫలించాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించాలి. ఆ భయభక్తులు మనము నేర్పించాలి. ఎప్పటి నుంచి నేర్పించాలంటే చిన్నప్పటి నుంచే మనం నేర్పించాలి. అందుకనే దేవుడి వాక్యం చెప్పుకున్నాం కదా, సామెతలు 22:6 సామెతలు గ్రంథం 22, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు. అర్థం? మనం చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించడం ఎలా? ప్రతిదీ దేవుని మీద ఆధారపడి జీవించడం ఎలా? ఇప్పుడు మనం తల్లిదండ్రులు మనం ఉన్నామండి, ఎంతకాలం ఉంటాం? ఇప్పుడు నాకు ఒక పిల్ల కొట్టింది, పెద్ద అయింది, ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వస్తుంది. నేను ఎంతకాలం ఉంటాను చెప్పండి? నేను ఉంటానా? ఉండగా నా ఏజ్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా గ్రాడ్యువల్గా. కొంతకాలానికి నేను వెళ్ళిపోతాను. మనందరం వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. ఇప్పుడు ఈ 30 సంవత్సరాలు వచ్చినాం, ఈ చిన్నప్పటి నుంచి నా మీద ఆధారపడి జీవించడం నేను నేర్పించాను అనుకోండి, ఫర్ సపోజ్. ఇప్పుడు నేను లేను, ఇప్పుడు ఎవరి మీద ఆధారపడుతుంది? ఒక సమస్య వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది,
లోకంలో వస్తూ ఉంటాయి కదా. అప్పుడు దాన్ని ఎదిరించి గెలవాలంటే, ఆ సమస్యను ఎదిరించి ముందుకు వెళ్ళాలంటే, ఇప్పుడు దాన్ని నా మీద ఆధారపడింది కాబట్టి ఇంకా తనకేమి తెలియదు కాబట్టి ఆ సమస్యలో తను పడిపోతుంది లేదా ఓడిపోతుంది. కానీ నేను చిన్నప్పటి నుంచి దేవుని మీద ఆధారపడి జీవించడం ఎలా నేర్పించాను అనుకో, నేను లేకపోయినా యుగ యుగాలు ఉండే ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి ఆమెను ముందుకు నడిపిస్తాను. అర్థమవుతుందా? నీ బిడ్డలు ఎవరి మీద ఆధారపడి జీవించాలి? దేవుని మీద ఆధారపడి జీవించాలి. ఆయన ఏదో పై భక్తులు కలిగి జీవించాలి. ఆయన చెప్తాడు, నా సన్నిధిలో వణకొచ్చు, భయము కలిగి జీవించు అని మాట్లాడతాడు. అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. మరి మీ బిడ్డలు దేవుని సన్నిధికే రావట్లేదు, దేవుని సన్నిధిలో వణుకుతూ ఎలా వస్తారు? అట్లా కష్టపడు. దేవుని సన్నిధికి రావడానికి వాళ్ళ హృదయం అలాగే వాళ్ళ మనస్సు అంగీకరించట్లేదు కదా. మరి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఎలా జీవిస్తారు? ఈ భయభక్తులు కలిగి జీవించడం అనేది అదొక పెద్ద టాపిక్ అన్నమాట. అసలు దేవుడు ఒక సమయంలో నన్ను నేను ప్రశ్నించుకున్నాను, దేవా నువ్వు నా కొరకు ప్రాణం పెట్టినావు కదా, నేను నీ సన్నిధిలో ఎందుకు వణకాలి అంటే, భయం అంటే ఏంటంటే భయం రెండు రకాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, భయం అనేది రెండు రకాలు. ఇప్పుడు సింహం వచ్చింది అనుకోండి నీ ముందుకి, నువ్వేం చేస్తావు? భయపడతావు లేదా? అటువంటి భయం కాదు దేవుడు కోరుకునేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చూసి భయపడంటే, పోతాన్ని చూసి భయపడతాము, లేకపోతే సింహం నీ ముందుకు వస్తే భయపడతాం. ఆ భయం కాదు దేవుడు కోరుకునేది. ఇది నేను ప్రశ్నించుకున్నా, నన్ను నేను ప్రశ్నించుకున్నా. ఇప్పుడు ప్రతి వాక్యంలో ఏముందంటే, నా సన్నిధిలో భయపడు భయపడు భయపడు, నా సన్నిధిలో వణుకొచ్చి ఉండు అని. ఇప్పుడు దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు కదా, నేను దేవుని చూసి ఎందుకు భయపడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుని సన్నిధికి రావాలి కదా, ఆయన సన్నిధిలో ఆయన ఉండటానికి ఇష్టపడాలి, అవునా కదా? నేను ఎందుకు భయపడాలని నేను ప్రశ్నించుకున్నప్పుడు దేవుడు చెప్పిన ఈ భయం అటువంటి భయం కాదు. ఇప్పుడు నేను చెప్తాను మీకు అర్థమైంది. ఇప్పుడు మీ తల్లి ఉంది, ఓకే, మీ తల్లి బయటికి వెళ్ళి 1 గంట అయింది, 2 గంటలైంది, 10 గంటలైంది, రాట్లా, ఫోన్ ఎత్తట్లా. ఇప్పుడు ఏం స్టార్ట్ అయింది మనలో? ఏంటా భయం? దేని వల్ల వచ్చిందా భయం? ప్రేమ వల్ల కలిగిన భయం. ఈ భయం ఎటువంటిది? ప్రేమ వల్ల కలిగిన భయం. నువ్వు నీ తల్లిని ఎంత అమితంగా ప్రేమిస్తున్నావో అంత భయం నువ్వు పడతావు. ఎందుకంటే మళ్ళీ నా తల్లి నేను చూడగలనా, నా తల్లికి ఏమైనా ఒక భయం. ఇప్పుడు మనకి ఎటువంటి భయం ఉండాలంటే, నేను ఒక అవిధేయత చేశాననుకో, నా తండ్రి ఆత్మ నా నుంచి దూరం అయిపోతుంది కదా, నా తండ్రి ఆత్మ నా నుంచి దూరం అవ్వకుండా ఉండడానికి నేను భయపడాలి. దేవుడి సన్నిధిలో ఎందుకు భయపడాలంటే, నేను నా దేవుడితో మాట్లాడలేనేమో అన్న తెలుసుకొని దాని గురించి నువ్వు భయపడాలి. ఆ దేవుడి ప్రేమ నేను పొందలేనేమో అని నువ్వు భయపడాలి. అర్థమవుతుందా? అది నిజమైన భయం. ఇది నాకు దేవుడు ఎట్లా చెప్పాడంటే, నాకు ఇంకా అనేకమైన విషయాలు నాకు చెప్పాడు, కానీ ఇప్పుడు అది కాదు టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జస్ట్ చెప్తున్నా, ఈ భయము ఎటువంటి భయం అంటే, ఏదో రాక్షసుని చూసినప్పుడు లేకపోతే సింహాన్ని చూసినప్పుడు మనం భయపడే, లేకపోతే మనకు ఏదో ఆపద వచ్చినప్పుడు నువ్వు ఉలిక్కిపడి తడిసిపోయే భయం కాదు. అది కాదు దేవుడు కోరుకునేది నీ దగ్గర నుంచి. నీ దగ్గర నుంచి ఎటువంటి భయం కావాలంటే, దేవుని ప్రేమ నేను పొందలేనేమో అన్న భయం నీలో, దేవుని ఆశీర్వాదాలు నేను పొందలేనేమో, దేవుడితో నేను మాట్లాడలేనేమో, దేవుని ఆత్మ నాకు దూరంగా ఉంటుందేమో అంత భయం నీలో. ఆ భయంతో దేవుని సన్నిధిలో ఉండమంటున్నాడు. ఎప్పుడైతే అటువంటి భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తావో, దేవుడు నిన్ను దురంతలుగా ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందా? ఇది 3వ భయభక్తులు కలిగి జీవించు. ఇక 4వ చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం.
11వ అధ్యాయము మొదటి వచనం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న నేను ప్రకారము క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి మీరు నన్ను పోలి నడుచుకోండి. నడుచుకోండి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు సంఘానికి రాస్తాను అనమాట. సంఘాన్ని తన బిడ్డలతో పోల్చి, సంఘంలో ఉన్న ప్రజలను తన బిడ్డలతో పోల్చి ఆయన ఏమని రాస్తానంటే, నేను ఏ విధంగా క్రీస్తుని పోల్చి నా జీవితంలో నేను నడుచుకున్నానో, ఏ విధంగా క్రీస్తుని పోలి ఆయన మాటలు చొప్పున, ఆయన ఆజ్ఞలు చొప్పున నా జీవితాన్ని నేను పవిత్రపరుచుకున్నానో, ఆ విధంగా మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని ఆయన మాట్లాడతారు. మన ఇంట్లో ఉన్న బిడ్డలు చిన్నప్పటి నుంచి మనల్ని చూసి పెరుగుతారు కాబట్టి మనల్ని పోలే నడుచుకుంటారు, అవునా కదా? మన బిడ్డలు తండ్రిని పోల్చి నడుచుకుంటారు, లేదా తల్లిని పోలి నడుచుకుంటారు, అంతేగాని పక్కింటి పోల్చి నడుచుకోరు, అవునా కదా? ఎందుకని? చిన్నప్పటి నుంచి నీ బిహేవియర్ ఏంటి, నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు, ఏ విధంగా జీవిస్తున్నావు అనేది వాళ్ళు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి నీ పోలిక చొప్పున వాళ్ళు నడుచుకుంటారు. ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడంటే, నీ పోలిక చొప్పున కాదు నువ్వు నడుచుకోవాల్సింది, ఎవరి పోలిక చొప్పున? క్రీస్తు పోలిక చొప్పున నువ్వు నడుచుకోవాలి. నీ బిడ్డలు క్రీస్తు పోలిక చొప్పున ఎప్పుడు నడుచుకుంటారంటే ఆయన ఏం చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలిన నడుచుకున్న విధముగా మీరు నన్ను పోలి. ఇప్పుడు మీరేం చెప్పాలి నీ బిడ్డలకి? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు మీరేం చెప్పాలి నీ బిడ్డలకి? ఏంటి అర్థం కాలేదు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు కూడా నడుచుకోండి అని చెప్పాలి. మీ పేరు పెట్టుకోండి, పౌలు పేరు మీ పేరు పెట్టుకోండి. అక్కడ ఆ పౌలు పేరు తీసేసి మీ పేరు పెట్టుకొని బిడ్డకు చెప్పాలి, నేను ఏ విధంగా క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానో నన్ను చూసి నువ్వు నడుచుకో అని నీ బిడ్డలకు నువ్వు చెప్పగలిగి ఉండాలి. ఎప్పుడు చెప్పుతావు? ఒక తాగుబోతు తండ్రి తన బిడ్డలకి ఈ మాట చెప్పగలరా? ఒక గయ్యాలి తల్లి తన బిడ్డలకి ఈ మాట చెప్పగలదా? ఏ అనుక్షణ సీరియల్ చూసే తల్లి ఈ మాట చెప్పగలదా? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా కాబట్టి నువ్వు నన్ను పోలి నడుచుకోవాలని నువ్వు చెప్పగలిగి ఉండాలి. ఇప్పుడు చాలా మంది మా తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే, నా జీవితం ఏదైపోయినా పర్లేదు, అయిపోయింది నా కాలము, నా జీవితం నాశనం అయిపోయినా పర్లేదు, నా దాంట్లో ఎదుగులేదు, ఏం లేదు, నా బిడ్డలైనా బాగుపడాలి, నా బిడ్డలైనా పై స్థానానికి వెళ్ళాలి, నా బిడ్డలైనా ఎదిగే స్థితిలోనికి రావాలని మనం కోరుకుంటాం, అవునా కదా? ఇప్పుడు నేనే చెప్తున్నాను, వాళ్ళు నిన్న పోలి నడుచుకుంటున్నారు అనుకో, ఎట్లా ఎదుగుతారు? నువ్వే సీరియల్ చూస్తున్నావు ఇంట్లో కూర్చొని, వాళ్ళు నిన్న పోలి నడుచుకుంటారు, వాళ్ళు నీ పక్కన చేరేసుకొని కూర్చొని సీరియల్ చూస్తారు, అంతేగాని ఎట్లా ఎదుగుతారు? ఇప్పుడు నువ్వు తాగి రోజు ఇంటికి వస్తావు అనుకో, వీడు కొంచెం వయసు వచ్చిన దగ్గర వీడు కూడా ఏం చేస్తాడు? అదే పని చేస్తాడు, అవునా కదా? ఇప్పుడు ఇంట్లో నువ్వు బూతులు తిరుగుతున్నావు అనుకో, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు అనుకో, వీడేం చేస్తాడు? కొంతవరకు అందరుదా అది కొంత కాలం కూడా అక్కడ. ఇప్పుడు కాలంలో చిన్నపిల్లలే అనేకమైన బూతులు మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా మాట. ఎందుకని? ఇంట్లో ఏం జరుగుతుందో అదే నేర్చుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు క్రీస్తుని పోలి నడుచుకుంటే నీ బిడ్డలు కూడా అదే నేర్చుకుంటారు. ఆ జ్ఞానం మనకి ఎందుకనంటే మనం ఆయన పోలి నడుచుకునే స్థితిలో మనం లేము. మన ఇష్టానుసారంగా మన జీవితాలు మనం నడిపించుకుంటున్నాం. నీ బిడ్డలు క్రీస్తుకు మహిమార్థమైన జీవితం కలిగి ఉండాలంటే మొదటిగా నువ్వు క్రీస్తుని పోలి నడుచుకోవాలి. తల్లిదండ్రులైన మీరు ముందు క్రీస్తుని పోలి నడుచుకోవాలి. అప్పుడు నిన్ను చూసి వాడు ఏం చేసుకుంటాడు? బుద్ధి తెచ్చుకుంటాడు, పాఠం నేర్చుకుంటాడు. నా తల్లి ఇలా ప్రవర్తిస్తుంది కాబట్టి నా తండ్రి ఇలా ప్రవర్తిస్తాడు, నేను కూడా ఇలానే ఉండాలని ఒక జ్ఞానం వాడికి లభిస్తుంది. అర్థమవుతుందా? అంతేగాని మీరేమి ఇష్టానుసారంగా ఉండి నా బిడ్డలు బాగుండాలంటే మాత్రం అది జరిగే పని కాదు. ముందు నువ్వు నీ జీవితాన్ని మార్చుకొని క్రీస్తుని పోలి ఎప్పుడైతే నడుచుకుంటావు, అప్పుడు నీ బిడ్డలు కూడా నిన్ను పోలి నడుచుకుంటావు. అర్థమవుతుంది? తర్వాత ఇంకా ఆఖరిది, దేవుని వాక్యములో మన బిడ్డల్ని పెంచే వారంగా ఉండాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం. నేను నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి ఏ వేటిని?
దేవుని ఆజ్ఞలను, కట్టడలను, దేవుని వాక్యం ఏం చేయాలి? వీళ్ళకు అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని గురించి చాలు, వాటిని గురించి ఏం చేయాలి? నువ్వు మాట్లాడాలి. సో ఇది కూడా ఏంటంటే పర్సనల్ కేర్. దీన్ని కూడా పర్సనల్ కేర్, పర్సనల్ టైం విత్ చిల్డ్రన్. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు మా ఉద్యోగానికి వెళ్తాం, పొద్దున వెళ్ళిపోయి ఉద్యోగానికి, సాయంత్రం అలసిపోయి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామో టీవీ చూసి కాసేపు పడుకొని స్నానం చేసి నిద్రపోతాం, అవునా కదా? నేనేం చెప్తానంటే ఈ టైం అంతట్లో నీ పిల్లలతో నువ్వు గడిపే టైం లేదు. ఇప్పుడు నీ జీవితంలో జరిగే ఈ ప్రక్రియలో, ఈ రొటీన్ లైఫ్లో నీ పిల్లలతో నువ్వు టైం స్పెండ్ చేయగలుగుతావు? వాళ్ళకి ఒక సపరేట్ టైంని నువ్వు కేటాయించగలుగుతావు? వాళ్ళతో కూర్చొని దేవుడి వాక్యాన్ని డిస్కస్ చేయగలుగుతావు? దేవుడి వాక్యాన్ని వాళ్ళకి బోధించగలుగుతావు? ఇప్పుడు దేవుడి వాక్యం చెప్తుందంటే వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఏ పని చేస్తారే నువ్వేం చేయాలి? ఒక స్పెసిఫిక్ టైం నువ్వు కేటాయించి ఏం చేయాలి? వాళ్ళని కూర్చోబెట్టి దేవుడి వాక్యాన్ని వాళ్ళకి బోధించాలి. దేవుడి వాక్యాన్ని ఏం చేయాలి? డిస్కస్ చేయాలి వాళ్ళతో. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వేం చేస్తావు అంటే నువ్వే అలసిపోయి వస్తావు, నువ్వే పడిపోతావు. ఇంకా బిడ్డలకి టైం, అమ్మ నువ్వు నాకు అన్నం పెట్టు, అన్నం కడిగి పెట్టు, అమ్మ నువ్వు కూర వండు, ఇవే సరిపోతాయి. ఇక సెలవు వస్తే ఏం చేస్తాం? ఇప్పుడు ఆదివారం వచ్చింది, సాయంత్రం వల్ల ఏం చేస్తాం? ఎర్ర క్రికెట్ మ్యాచ్ పెట్టు, అటు 6 కొట్టాడా, ఇటు 4 కొట్టాడు, ఈడి స్కోర్ ఎంత, ఆడి స్కోర్ ఎంత, ఈ మాట్లాడటానికి ఈ ముచ్చడానికి నీకు టైం ఉండదు. కానీ దేవుడి వాక్యాన్ని నీ బిడ్డలతో కూర్చొని పంచుకోవడానికి నీకు సమయం దొరకట్లేదా? దేవుడిచ్చిన 24 గంటల నీ సమయంలో నీ బిడ్డల్ని కూర్చోబెట్టి ఒక 10 నిమిషాలు వాళ్ళతో ముచ్చటించడానికి, అరే ఈ రోజంతా ఈ రోజు ఎలా ఉంది, ఈ రోజు కాలేజీలో ఏం జరిగింది, ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, అయ్యా ఏం చెప్పారు టీచర్, నువ్వేం చేశావు? సో దేవుడి నువ్వు ఏమైనా అవిధేయత చేశాడు, ఏమైనా తప్పు చేశాడు, ఏం చేస్తాడు? ఈ దేవుడి వాక్యం చెప్తుంది కాబట్టి మనం ఈ విధంగా నడుచుకోకూడదని మనం చెప్పినప్పుడు వాడు ఏం చేస్తాడు? తన నడతల్ని సరి చేసుకుంటాడు. అంతే. నువ్వు బోధించట్లేదు, నువ్వేం చేయట్లేదు, బోధించట్లేదు అనుకో, వాడు ఎట్లా సరి చేసుకుంటాడమ్మా? నువ్వు వాడికి తప్పుని నువ్వు తప్పని చూపిపోతే వాడు ఎట్లా సరి చేసుకుంటాడు? అయ్యా నువ్వు చేస్తాను తప్పు, ఈ మార్గం మంచిది కాదు, ఈ మార్గం సరైనది కాదు, దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించాలని నువ్వు వాక్యం ఎత్తి నీ బిడ్డతో నువ్వు మాట్లాడుతున్నావా? కూర్చోబెట్టి చెప్తున్నావా? వాక్యంతో గద్దిస్తున్నావా? చెప్పండి, వాక్యంతో గద్దిస్తున్నావా? దేవుడు చెప్తున్నాడు, వాక్యంలో మీ బిడ్డలు ఏం చేయాలి? అభ్యాసం చేయాలి. ఈ బిడ్డలు వాక్యాన్ని అభ్యాసం చేయాలి, వాళ్ళకి కంటతో చేయాలి అంతే. సో దే విల్ రిమెంబర్ ఎవ్రీథింగ్. సో వెన్ దే డూ సంథింగ్ దే విల్ రిమెంబర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే ఏదైనా పని చేసేటప్పుడు ఇది మంచిదా కాదా అని దేవుని వాక్యం ఏం చేస్తుంది? వాళ్ళకి చెప్తుంది. సో ఈ పని చేయాలి, ఈ పని చేయొద్దు అని దేవుని వాక్యం ఏం చేస్తుంది? మన మైండ్లో పనిచేస్తూ ఉంటుంది. మనకి అంతరాత్మ ఉందని అంటారు కదా, అందరూ తెలుసు కదా. మనం ఒక తప్పు చేసినప్పుడు అది గర్తిస్తూ ఉంటుంది అంటారు, అవునా కదా? అవునా? ఎందుకు గర్తిస్తుందంటే దేవుని వాక్యము లేకపోతే ఒక మంచితనము, మంచి గుణాలు మనలో ఆల్రెడీ ఉన్నప్పుడు, మంచి గుణాలు ఉన్నప్పుడు ఏం చేస్తాయి అంటే ఆ మంచి గుణాలు ఈ చెడుని మనలో రాకుండా ఏం చేస్తాయి? రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి, అడ్డగిస్తూ ఉంటాయి. మన ముందే నీకు హెచ్చరికలు జారీ చేస్తాయి, వార్నింగ్ బెల్ కొడుతూ ఉంటుంది. అయినా మనం ఏం చేస్తామో మనం చేసుకుంటా కదా. ఎందుకని? దేవుని భయం మనకి లేదు కాబట్టి. ఈ వాక్యం ఎందుకు అభ్యాసం చేయాలంటే ఈ వాక్యం ఏం చేస్తుంది? నిరంతరము నీలో అది పనిచేస్తూ ఉండి మంచి ఏదో చెడేదో ఏ కార్యం చేయాలి, ఏ కార్యం చేయకూడదో అది నీకు హెచ్చరిస్తూ ఉంటుంది, హెచ్చరిక చేస్తూ ఉంటుంది. ఆ హెచ్చరికని బట్టి మనం ఏం చేయాలి? మన మార్గాల్ని తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడు మనం దేవుని మార్గంలో నడుస్తాం. అర్థమైందా? సో
నేనేం చెప్తానంటే నీ బిడ్డలకి నువ్వు ఒక తల్లిదండ్రులు కూర్చొని ప్రతిదినం ఏం చేయాలి, వాళ్ళతో ముచ్చటించాలి. ముచ్చటించడం ముసలి ముచ్చట్లు పెట్టుకోవడం కాదు. ముచ్చటించడం ఏంటంటే, లేకపోతే ఒక మాట్లాడటం ఏంటంటే వాళ్ళ హృదయంలో ఏముందో తెలుసుకోగలగాలి. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ మార్గాలు ఎట్టున్నాయి, వాళ్ళ మార్గాలు ఎటు వెళ్ళిపోతున్నాయి. నువ్వు ముందే ఏం చేయాలి, వాళ్ళతో మాట్లాడితే ఏమైతే నువ్వు తెలుసుకోగలుగుతావు. వాళ్ళు సరైన మార్గంలో లేకపోతే, వాళ్ళు లోకానుసారమైన జీవితంలో వెళ్తుంటే నువ్వేం చేయొచ్చు, వాక్యం నువ్వు గర్తించి వాళ్ళని సరైన మార్గంలో పెట్టచ్చు. అర్థమవుతుందా? చూడండి, కీర్తనలు 119వ కీర్తన 11వ వచనం. 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము అర్థమవుతుంది. దేవుడు ఏం చెప్తాడంటే, అయ్యా నా సన్నిధిలో నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే నీ హృదయంలో ఏముండాలి, నా వాక్యము ఉండాలి. నీ హృదయంలో నా వాక్యం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీ జీవితంలో పాపంకి ఆస్కారము ఉండదు. ఎందుకంటే ఈ వాక్యం నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది, నువ్వు పాపం చేస్తున్నావు, ఇది సరైన పద్ధతి కాదని నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. సో నేనేం చెప్తానంటే, ఇది ఎప్పుడు పిల్లలకు అలవాటు అయింది, ఇది ఎప్పుడు పిల్లలు వాళ్ళు అనుభవిస్తారంటే, తల్లిదండ్రులను మీరేం చేయాలి, కూర్చోబెట్టి వాక్యాన్ని బోధించాలి. సామాజిక పరంగా వాళ్ళు ఎటువంటి స్థితిలోకి వెళ్తున్నారో నువ్వు తెలుసుకునే బాధ్యత తల్లిదండ్రులకు వెళ్తా లేదా? సామాజికంగా వాళ్ళు ఏ రూట్లో వెళ్తున్నారో, వాళ్ళ కాలేజీలో ఎట్లా బిహేవ్ చేస్తున్నారో, స్కూల్లో ఎట్లా బిహేవ్ చేస్తున్నారో, లేకపోతే పని స్థలంలో ఎట్లా బిహేవ్ చేస్తున్నారో మనం తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకి. కాబట్టి నువ్వేం చేయాలంటే వాళ్ళని కూర్చోబెట్టి నువ్వు మాట్లాడాలి. మాట్లాడకపోతే వాళ్ళు ఏంటో నీకు అర్థం కాదు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తారు. తర్వాత నువ్వు వాళ్ళని మార్చుకోవాలన్నా సరే వాళ్ళు ఏంటో నీకు అర్థం కాదు. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా నీకు వాళ్ళు ఏంటి నాకు ఎదురు సమాధానం చెప్తున్నారు, లేకపోతే నా మీద తిరగబడుతున్నారు నువ్వు అనుకుంటావు, కానీ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దేర్ హార్ట్. వాళ్ళ హృదయాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఎందుకంటే వాళ్ళతో అసలు నువ్వు ముచ్చటించిన సమయం ఏది, వాళ్ళతో నువ్వు కలిసి సాంగత్యం చేసిన సమయం ఏది, వాళ్ళకు నువ్వు ఇచ్చిన టైం ఏది? ఎప్పుడు నీ పనులు నీ గందరగోళము దాంట్లోనేనా? ఇంకా దేవుడు బిడ్డలు ఇచ్చినప్పుడు బిడ్డల కోసం నువ్వు సమయాన్ని కేటాయించాలా వద్దా? నువ్వు బిడ్డల కోసం సమయాన్ని కేటాయించినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళని అర్థము చేసుకో. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వాళ్ళని అర్థం చేసుకోలేవు. నువ్వు అనుకుంటావు నేను అర్థం చేసుకోగలనేమో, బట్ యు విల్ నాట్ అండర్స్టాండ్. వాళ్ళు నీ ముందు ఒకలాగా ఉంటారు, బయట ఒకలాగా ఉంటారు. వాళ్ళు నీ ముందు ఒకలాగా ఉంటారు, బయట ఒకలాగా ఉంటారు. దేవుని బిడ్డలు అలా ఉండడానికి వీలు లేదు. లోపల ఎలా ఉన్నారు బయట కూడా అలానే ఉండాలంటే నువ్వేం చేయాలి, వాళ్ళతో ముచ్చటించాలి. హృదయం తెరచి వాళ్ళతో మాట్లాడాలి. నువ్వు ఎప్పుడైతే హృదయం తెరచి వాళ్ళతో మాట్లాడతావో ప్రతి హృదయాలు ఏం చేస్తాయంటే ఖచ్చితంగా వచ్చి నీకు ఆ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయండి. చిన్నప్పటి నుంచి ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తేనే బిడ్డలు ప్రయోజకులు అవుతారు. అర్థమవుతుందా? అదే దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, నీ బిడ్డల్ని కూర్చోబెట్టి దేవుని వాక్యంతో హెచ్చరించు, దేవుని వాక్యంతో వాళ్ళని గద్దించు, దేవుని మార్గాలు వాళ్ళకి ఏం చేయాలి నువ్వు బోధించు. తల్లిదండ్రుల మీద ఉన్న బాధ్యతది, ఆ బాధ్యతని మాత్రం నువ్వు విస్మరించు. ఎప్పుడైతే మనం ఈ 5 పనులు చేస్తాం, ఫస్ట్ ఏంటిది, దేవుని సన్నిధిలో మనం అడగాలి, దేవా నీ బిడ్డల్ని అయ్యా నీకు మహిమార్థమై వాళ్ళని ఎలా పెంచాలో ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు. తన రెండోది ఏం చేయాలి, వాళ్ళ కోసం కన్నీరు కార్చాలి, ప్రార్థనా జీవితం కావాలి. మూడోది దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం. నాలుగోది క్రీస్తుని పోలి నడుచుకునే జీవితం కావాలి. మనం ఎప్పుడైతే క్రీస్తుని పోలి నడుచుకుంటామో నీ బిడ్డలు నిన్ను పోలి నడుచుకుంటారు. అంటే ఏంటి, క్రీస్తుని పోలి నడుచుకుంటారని దాని అర్థం. తర్వాత 5వది ఏంటి, వాక్యములో ఎదగాలి. ఎప్పుడైతే నీ బిడ్డలు వాక్యము ఎన్ని కార్యాలు చేస్తారో దేవునికి మహిమార్థమైన నీ బిడ్డల్ని నువ్వు
ఇప్పుడు చిల్డ్రన్స్ డేలో చిల్డ్రన్స్ హ్యాపీగా ఎప్పుడు ఉంటారంటే దేవుళ్ళు ఎప్పుడైతే ఆశీర్వదించబడుతున్నారో, ఎప్పుడైతే వలీవ మొక్కల వలె నీ భోజనం బల్ల చుట్టూ నీ బిడ్డలు ఎదుగుతూ ఉంటారో వాళ్ళని చూసి మనకు ఆనందం, మనల్ని చూసి వాళ్ళకి ఆనందం. అవునా కదా? వాళ్ళు అటువంటి ఆనందకరమైన స్థితిలోకి రావాలంటే ఈ 5 పనులు మనం చేయాలి. ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద హోలీనెస్ ఆఫ్ చిల్డ్రన్. దేవుడు బిడ్డలకు ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చాడు, ఎందుకు ఆ పవిత్రత వల్ల ఉంది, ఎందుకు పాపం లేని జీవితం వల్ల ఉంది, ఆ పాపం చేయని జీవితం నుంచి పాపభరితమైన జీవితంలోకి ఎందుకు నడిపించబడుతున్నారు? అర్థమవుతుందా? దాని నుంచి విడిపించబడాలంటే నువ్వు చేయాల్సిన కార్యం ఏంటి? నీ బిడ్డ లోకంతో కలిసిపోకుండా, లోక మాలిన్యం అంటకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సిన 5 పనులేంటి అనేది మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. చూడండి, డిఎల్ మోడీ గారి గొప్ప దైవ సేవకులు ఉన్నారు తెలుసు కదా మనకి. ఆయన ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే, నేను ఒకవేళ మళ్ళీ నేను పుట్టినట్లయితే, లేకపోతే మళ్ళీ నేను జీవించగల శక్తి దేవుడు నాకు ఇచ్చినట్లయితే, అంటే నా సేవని ఎప్పుడైతే ఆరంభించానో అప్పటికి నేను మళ్ళీ వచ్చినట్లయితే నా జీవితాంతము నేను పిల్లల కొరకు సేవ చేస్తాను ఆయన. ఎందుకంటే పిల్లల్ని ఎప్పుడైతే నువ్వు చిన్నప్పటి నుంచి దేవుళ్ళో పెంచుతావో వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారంటే దేవుని రాజ్య వారసులుగా మాత్రమే కాదు, ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని వాళ్ళు స్థాపించే వాళ్ళుగా, దేవుని రాజ్యాన్ని స్థాపించే వాళ్ళుగా నీ బిడ్డలు ఉండాలి. దేవుని పని చేసే వాళ్ళుగా నీ బిడ్డలు ఉండాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని దేవుని శిక్షా విధిలో నువ్వు పెంచాలి. అప్పుడు దేవుడు చెప్తాడు, వాళ్ళ మంచి దాసురా దాసురాల, నేను నీ బిడ్డ ఇచ్చి నా కోసం పెంచమన్నాను, నువ్వు నా రాజ్య స్థాపన కోసం ఈ బిడ్డను నువ్వు సరైన మార్గంలో పెంచావు కాబట్టి నేను నీకు సరైన జీతాన్ని ఇస్తున్నాను. నువ్వు ఆ సరైన జీతాన్ని పొందుకోవాలంటే, నీ బిడ్డలు దేవుని రాజ్య వారసులుగా ఉండాలంటే, దేవుని రాజ్యాన్ని లోకంలో స్థాపించాలంటే నీ బిడ్డలు నువ్వు దేవుని శిక్షా విధిలో పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద. డోంట్ బ్లేమ్ ఎవ్రీథింగ్ ఫర్ చిల్డ్రన్. పిల్లల్ని ప్రతి విషయానికి బ్లేమ్ చేయడం మానేయండి. యు నీడ్ టు అండర్స్టాండ్ దెమ్. అందుకే దేవుడు యొక్క వాళ్ళ కోపము రేపక, వాళ్ళ కోపము రేపక. డోంట్ బ్లేమ్. ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవడంలో పొరపాటు నీది. వాళ్ళు చిన్నప్పటి నుంచి సరైన మార్గంలో పెంచుకోవడం పొరపాటు నీది. ఇప్పటికైనా మనం కళ్ళు చేసుకుని దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపంతో ఒప్పుకున్నట్లయితే దేవుడిని బిడ్డల జీవితం మార్చడానికి సహాయం చేస్తాడు. ఆయన రాజ్య వారసులుగా వాళ్ళని మార్చుకుంటాడు. అటువంటి గొప్ప స్థితి మన బిడ్డలందరూ కలిగి ఉండాలని యేసు నామములో కోరుకుంటున్నాం. థాంక్యూ.